ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. प्रेज़ द लॉर्ड, हालेलुया। प्रार्थना के साथ हमारे आज की आराधना को शुरू करेंगे. ప్రార్థనతో మనం ఆరాధన ప్రారంభిస్తామండి. తల వంచి మనం అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరిగా బ్రదర్ ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మహోన్నతుల మీకు కృపాకరంగా మా తండ్రి, మహాపరిశుద్ధ ప్రేమగల మా ప్రభా, యేసయ్య మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. కృపామేడ మీకే వందనాలు మా తండ్రి. మీ యొక్క ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మా ప్రభా గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మా తండ్రి, మమ్మల్ని సురక్షితంగా ఉంచిన రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఇదిగో మా ప్రభా సంఘంలో అనేక మంది మా ప్రభా అనారోగ్యంతో ఉంటుండగా మా ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచున్నారు మా ప్రభా. అందరిని బట్టి మీకు పేరు పేరున కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. అలాగే మా ప్రభా ఇంకనూ కొంతమంది కరోనా వైరస్తో మరి జలుబు దగ్గుతోనూ మరి అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతుండగా మా ప్రభా ప్రతి ఒక్కరు మీరు ముట్టండి మా ప్రభా, ప్రతి ఒక్కరు మీరు దర్శించండి మా తండ్రి. వారికి కూడా కావాల్సిన స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాను మా తండ్రి. కృపా మేడ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభా. ఇదిగో మా తండ్రి ఇక పరిశుద్ధ ఆరాధన, ఈ పరిశుద్ధ మా తండ్రి ఆరాధన మీ చేతులకు అర్పించుకుంటున్నాం మా ప్రభా. ఆది నుండి అంత వరకు మా ప్రభా మీ కృపను దయచేయడం మా తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాను మా తండ్రి. యేసురాజా మీకే వందనాలు మా ప్రభా. మంచి కీర్తన మాకు దయచేయండి మా ప్రభా. మంచి సాక్ష్యాలు ఉండడానికి కృప చూపమని వేడుకుంటున్నాను మా తండ్రి. అలాగే మా ప్రభా మీ యొక్క దాసుని ద్వారా మా ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు తెలియజేయమని వేడుకుంటున్నాను మా తండ్రి. వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసులు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను మా ప్రభా. యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. కృపా మేడ ఈ యొక్క ప్రశ్నలు మా ప్రభా మీ సన్నిధిలో చేరి మా ప్రభా, మరి మా ప్రభా మీ యొక్క వాక్యం వినడానికి మా ప్రభా ఆన్లైన్ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఇదిగో మా ప్రభా రానైన మాసం మార్చి నెలలో మా ప్రభా మొదటి ఆధారం నుండి మా ప్రభా తిరిగి మేము మా ప్రభా మా తండ్రి ఈ సన్నిధిలో చేరి మా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మా ప్రభా మరి డైరెక్ట్గా వినడానికి కూడా కృప చూపి సహాయం దయచేయమని, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొ లేకుండా మా ప్రభా మాకు కావాల్సినటువంటి సమస్త సదుపాయాలు మీరే సమకూర్చమని ఈ కొద్ది మనవులు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామమున మిక్కిలితో బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. प्रेज़ द लॉर्ड। एक और इतवार परमेश्वर ने हमें दिया है। सवेरे के समय हम उसके पास आए, उसके सन्मुख आए, उसके चरणों में आए और उसकी स्तुति उसकी आराधना करें। हम सब अपने घरों में सुरक्षित महफूज है। इस बात को समझते हुए अपने अपने घरों में रहते हुए भी ये समझ लें, ये मान लें और ये इस बात पे यकीन करें कि परमेश्वर की उपस्थिति हमारे साथ है। तो उस श्रद्धा से, उस गंभीरता से उसकी स्तुति उसकी आराधना करें। दिल की गहराई से परमेश्वर से बोले, परमेश्वर हम तेरे पास आते हैं सवेरे के समय, तेरे उपस्थिति में तेरे चरणों के पास हमें ले चल, तेरे सिंहासन के पास हमें ले चल। पवित्र आत्मा तो हमारी मदद करे सवेरे के समय। मेरे साथ मिलकर गाए, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल मुझे। एक और बात मिलके गाए, ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल
मुझे ले चल, तुझे देखना मैं चाहता हूँ, हर घड़ी हर पल तेरे पवित्र स्थान में तू मुझे ले चल, तुझे देखना मैं चाहता हूँ, हर घड़ी हर पल तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा। ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल मुझे, जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ, मुझे खींच ले मैं दौड़ूंगा। ले चल मुझे, ले चल मुझे, तू है जहाँ, ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल मुझे। हमने अभी गाया ले चल मुझे, तेरे सिंहासन के पास ले चल, और जैसे हिरनी प्यासा होता है उसी प्रकार भी भूखे हैं प्यासे हैं, ये हम प्रार्थना करते हैं इस सवेरे के समय। महामारी के समय में हमने ये सीखा है, हमने ये जान लिया, पहचान लिया है कि हम परमेश्वर के बिना कुछ भी नहीं कर सकते, परमेश्वर के बिना हम कुछ भी नहीं कर सकते। तो उस परमेश्वर के लिए हम भूखे हो जाएं और भी प्यासे हो जाएं, इन दिनों में और भी भूखे और भी प्यासे हो जाएं, परमेश्वर से बोले परमेश्वर जैसे हिरनी पानी के लिए प्यासी होती है, वैसे ही हम भी तेरे लिए भूख और प्यास से आगे बढ़ना चाहते हैं। परमेश्वर इस महामारी के समय में तूने हमें सिखाया कि हम तेरे बगैर कुछ भी नहीं, तेरे बिना कुछ भी नहीं, कुछ भी नहीं। इस सवेरे के समय हम यही प्रार्थना करें कि भूख और प्यास से हम तेरे लिए जीना चाहते हैं, हमारे जीवन में आगे बढ़ना चाहते हैं। परमेश्वर यही प्रार्थना करें इस सवेरे के समय, मेरे साथ मिलके गाएं। जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, तुझे ढूंढता हुआ, तुझे चाहता हुआ,
तेरे सिंहासन के पास ले चल मुझे। जब मूसा वो बर्निंग बुश के पास आए तो परमेश्वर ने उससे बोला अपने जूतों को उतार दे, ये पवित्र स्थान है। तो अगर हम इस सवेरे के समय प्रभु के चरणों में आना चाहते हैं, प्रभु से बोले परमेश्वर एक और बार हमें धो ले, एक और बार हमें शुद्ध कर ले, तेरे लिए भूखा और तेरे लिए प्यासा होने के लिए हमारी मदद कर। इस सवेरे के समय हमें तैयार कर, केवल तेरी और हमारे नजर को रखने के लिए, ताकने के लिए। तो हमारी मदद कर, हमारे जीवन में ऐसा एक आशा, हम ऐसा एक भूख दे दे। पवित्र आत्मा हमारी मदद कर, ताकि हम हमेशा तुझे प्रथम स्थान दे, हमेशा हमेशा तेरे लिए भूखा और तेरे लिए प्यासा रहते हुए जीवन बिताए और जीवन जिए तेरी महिमा के लिए। परमेश्वर आश्चर्य करो येसु, आलोचना करतो येसु, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో ఆత్మలో ఆనందం అన్నితాగల విజయం శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు ఆత్మలో ఆనందం అన్నితాగల విజయం శ్రేష్టమైన ప్రతిభి అనుగ్రహించు మన యేసు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదో ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపే నాదు నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు శాశ్వత ప్రేమను చూపే నాదు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు మొదటిగా తన రాజ్యము నీతిని వెదుకువారికి అన్నియో సాధ్యమే ఈ మాట సత్యం మొదటిగా తన రాజ్యము నీతిని వెదుకి వారికి అన్నియో సాధ్యమే ఈ మాట సత్యం ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు
విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదిలేదో ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదిలేదో हम मांगते हैं, हम प्रार्थना बहुत से विषय के लिए करते हैं, जवाब नहीं आता, परंतु इस सवेरे के समय हम अपने आप को याद दिलाएं कि जब हम परमेश्वर को प्रथम स्थान देते हैं, जब हम परमेश्वर को प्रथम स्थान देंगे, तब हमारे सारे जरूरतों को पूरा करें, हमारे प्रार्थनाओं को सुनेगा, हमारे प्रार्थनाओं का जवाब देगा। तो इस सवेरे के समय हम निर्णय लें कि परमेश्वर हम तेरे लिए भूखे रहेंगे, तेरे लिए प्यासे रहेंगे, तुझे प्रथम स्थान देंगे, तेरे राज्य को प्रथम स्थान देंगे, तेरे राज्य को खोजेंगे दिल के गहराई से, पूर्ण मन से हम खोजेंगे और तेरे वचन को तेरे महिमा करने के लिए हमेशा हमेशा तैयार रहेंगे। ये निर्णय लें सवेरे के साथ। ऐसा हम करेंगे तो आने वाले दिनों में परमेश्वर हमारे जरूरतों को पूरा करेगा, हमारे प्रार्थनाओं को जवाब देगा। विश्वास करने वाले अपने अपने घरों में धन्यवाद दें, विश्वास करने वाले अपने अपने घरों में धन्यवाद दें, उसकी स्तुति करें, परमेश्वर से बोले परमेश्वर भूखा रहूंगा मैं और भी प्यासा रहूंगा मैं तेरे लिए, तेरे वचन के लिए, तेरे महिमा के लिए और भी भूखा रहूंगा मैं। इस सवेरे के समय परमेश्वर एक और बार मुझे एक और बार मुझे शुद्ध कर दे, ताकि मैं तेरे लिए आगे बढ़ सकूं, तेरे लिए और भी भूखा रह सकूं, तेरे लिए और भी प्यासा रह सकूं, तेरे महिमा करने के लिए और भी आ जाऊं आगे। Lord, help me to seek your kingdom first and your righteousness, Lord, because I know when I do that, you will add everything else that I need in my life, Lord Jesus. Yes, Jesus, we believe that. विश्वास करते हैं, विश्वास करते हुए स्तुति करते हैं, धन्यवाद देते हैं। मेरे साथ मिलकर एक और बार गाए। మొదటిగా తన రాజ్యము నీతిని వెతుకు వారికి అన్నియో సాధ్యమే, ఈ మాట సత్యం। మొదటిగా తన రాజ్యము నీతిని వెతుకు వారికి అన్నియో సాధ్యమే, ఈ మాట సత్యం। అసాధ్యమైనదేదో ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనదేదో। యేసయ్యా నిన్నే నమ్ముదును యేసయ్యా, విశ్వాసముతో ప్రార్థిస్తూ నిన్నే ఆరాధిస్తున్నాము దేవా, నీకే మా స్తుతులు, నీకే మా ఘనత దేవా। परमेश्वर इस सवेरे के समय एक और बार हम निर्णय लेते हैं कि हम प्रथम स्थान तुझी को देंगे, भूख और प्यास से तुझे और भी खोजेंगे, तेरे वचन से सीखेंगे, तुझे और भी प्यार करेंगे, तेरे निकट आएंगे, तेरे करीब आएंगे और भी। इन दिनों में, इन महामारी के दिनों में तूने हमें इतना समय दिया है, इस समय का सदुपयोग करने के लिए पवित्र आत्मा तो हमारी मदद कर, और भी तेरे करीब आने के लिए हमारी मदद कर। तेरे वचन से हमें सिखा,
और भी भूखा और प्यासा बना दे तेरी उपस्थिति के लिए, तेरे महिमा के लिए, जीने के लिए हमें तैयार कर परमेश्वर। यही हमारी प्रार्थना है सवेरे के समय। हमें धोले, हमें शुद्ध कर दे, नया बना दे, ताकि हम तेरे निकट आ सके, तेरे वचन को स्वीकार कर सके, तेरे वचन के अनुसार हम जी सके परमेश्वर। तेरी महिमा कर सके, तेरे राज्य के लिए हम कुछ कर सके। इस सवेरे के समय तू हमसे बोल, हमसे बात कर तेरे वचन के द्वारा, जैसा तू हमेशा करता। सारा आदर, सारी महिमा, सारी प्रशंसा हम तुझी को देते हुए ये छोटी सी विनती यीशु मसीह के नाम में मांगते हैं। सुनो और ग्रहण कर पिता। आमेन, आमेन, आमेन। हालेलुया। अब तक गीत गाकर प्रभु के नाम की महिमा करने के लिए प्रभु ने हमें सहायता किया। ఇప్పటి వరకు పాటలు పాడి మరి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు। प्रेज द लॉर्ड। प्यारों, आज इस साल की 7वां महीना है, 7वां हफ्ता है। आइए हम लोग भजन संगीता पढ़ेंगे, भजन संगीता 7। ప్రియులారా, మరి యొక్క ఈ ఆదివారం, మరి యొక్క ఈ సంవత్సరంలో 7వ ఆదివారం ఏంటన్నది మరి మన 7వ కీర్తన చదివి దేవుని మహిమపరుద్దాం। చదవండి ప్రైజ్ లార్డ్ ప్లీజ్। 7వ కీర్తన మరి దయచేసి ఆన్లైన్ లో చూస్తున్న నాతో పాటుగా చదివి నాతో జతపడాలని కోరుకుంటున్నాను। యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను। నన్ను తరుమువారి చేతి నుండి నన్ను తప్పించుము। నన్ను తప్పించేవాడెవడును లేకపోగా వారు సింహమలే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము। యెహోవా నా దేవా, నీవు ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము। నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము। నా అతిశాశ్వతమును మంటిపాలు చేయనిమ్ము। నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించును కదా। యెహోవా, కోపం తెచ్చుకుని లెమ్ము। నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము। నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము। న్యాయవిధులు నీవు నియమించి ఉన్నావు కదా। జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడో కమ్ము। యెహోవా జనములకు తీర్పు తీర్చేవాడు। యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును। హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చరిత్రము మాన్పుము। నీతిగల వారిని స్థిరపరచుము। యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కీడమును మోయవాడే ఉన్నాడు। న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును। ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు। ఒకడు మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును। తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు। వాని కొరకు మరణ సాధనను సిద్ధపరిచి ఉన్నాడు। తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు। పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు। చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు। వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు। తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను। వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును। వాడు యోచించిన బలాత్కారము వాడి నెత్తి మీదనే పడును। యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను। సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను। Amen. Praise the Lord. May the Lord bless us through the reading of His holy word this morning. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక। 7वां भजन संगीता की पहला पद में ऐसे लिखा है, ये मेरा परमेश्वर यहोवा, मेरा भरोसा तुझ पर है। మరి 7వ కీర్తన మొదటి వచనం ఈ రీతిగా చూస్తున్నాము, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను। देखिए मेरा प्यारो, परिस्थिति भयंकर गंभीर है। दाऊद के समान हम भी बोले, हे मेरा परमेश्वर यहोवा, मेरा भरोसा तुझ पर है। మరి ప్రియులారా, పరిస్థితి ఎంతో గంభీరంగా ఉంటుంది। మరి అయినప్పటికీ కూడా దావీదుతో సమానంగా మనం కూడా దావీదు వలె మరి యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నానని చెప్దాం। देखिए जीवन में परिस्थिति हमारा खिलाफ हो सकता है, समस्या आ सकता है, लेकिन हमारा भरोसा प्रभु के ऊपर हमेशा रहना है। మరి ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నో సమస్యలు రావచ్చు, మనకి ప్రతికూల పరిస్థితి ఏర్పడవచ్చు। అయినప్పటికీ కూడా మరి దేవుని మనం విశ్వాసం ఉంచి ఆయన మీద భరోసాతో ఉండాలి। अभी देखिए बहुत वहीं से लोगों के बारे में दाऊद बोल रहा है, उसको निंदा करने वालों के बारे में, उनको तकलीफ देने वालों के बारे में ये 7वें भजन संगीता में हम पढ़ सकते हैं।
మరి దావీదు తనను నిందించే వారిని, తనను ఇబ్బంది పెట్టే వారి గురించి ఇక 7వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. దాన్ని మనం చూడవచ్చు. देखिए मेरा प्यारो, हमारे परमेश्वर हमारा साथ रहता है। ప్రియులారా గమనించండి, మన దేవుడు మనతో పాటు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. देखिए दाऊद प्रभु से ऐसा प्रार्थना कर रहा है, మరి దావీదు ఈ రీతిగా దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. प्रभु मैं कुछ नहीं कर सकता है, लेकिन आप भी मेरे लिए कुछ करो बोलकर दाऊद प्रार्थना कर रहा है। ప్రభువా, నేనైతే స్వతహాగా నేనేమి చేయలేను, కానీ నా కొరకు నీవే ఏదైనా చేయి ప్రభు అని చెప్పి దావీదు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. देखिए कई ऐसी बातें बोल रहा है, यदि मैं किसी को खिलाफ कुछ बोला या ऐसा कुछ किया तो मेरे को माफ करो बोलकर दाऊद ने 4 पद में बोल रहा है। మరి నాలో వచ్చిన దావీదు ఈ రీతిగా చెప్పిన, ప్రభువా నేను ఎవరికైనా విరోధంగా ఏదైనా చేస్తుంటే కనుక నన్ను మన్నించమని చెప్పి దావీదు కోరుతూ ఉన్నాడు. और देखिए शत्रु मेरे पीछे आ रहा है बोलकर दाऊद डर के प्रभु से प्रार्थना कर रहा है। మరి శత్రువులు తనను వెంబడిస్తున్నారని చెప్పి భయపడి దావీదు దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. आमीन, प्रेज़ द लॉर्ड। लेकिन जब 17th वर्ष में लास्ट वर्ष में जब हम आते हैं, మరి 17వ వచనం ఆఖరి వచనం చూసినట్లయితే, यहोवा के धर्म के अनुसार उसका धन्यवाद करूंगा और परम प्रधान यहोवा के नाम का भजन गाऊंगा बोलकर दाऊद बोल रहा है। యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. जीवन में समस्या बहुत है, बहुत डर रहा है, फिर भी परमेश्वर की भजन गाने वाला दाऊद को हम यहाँ पर देख सकते हैं। మరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకు వచ్చినప్పుడు కూడా మరి దేవుని స్తుతించి మరి దేవుని ఆరాధించి ఆయన కృతజ్ఞత చెల్లించే దావీదును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. इसका कारण 10वें पद में देख सकते हैं। उसका कारण దీనికి కారణం మన 10వ వచనం చూడవచ్చు. देखिए क्या पढ़ रहा है, पढ़िएगा 10वें पद में। मेरी దుష్టులకు डाल ఎదురు परमेश्वर మార్గంలో के हाथ में है और सीधे मन वालों को बचाता है। जिनके मन सच्चे हैं, हाँ, जिनके मन सच्चे हैं, परमेश्वर उन व्यक्तियों की सहायता करता है, हाँ, इसलिए वो मेरी भी सहायता करेगा। आमीन। विश्वास దుష్టుల के साथ చెడుతనము देखिए, మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడుమును మోయవాడై ఉన్నాడు. देखिए 10वें पद में दाऊद क्या बोल रहा है, मेरी डाल परमेश्वर के हाथ में है। మరి ఇక 10వ వచనం చూసినట్లయితే నా కేడుమును మోయవాడు ఆయనే అని చెప్పి చూస్తూ ఉన్నాం. देखिए हमारा प्रभु हमें छुड़ाने वाला है, वो हमें संभालने वाला है। మన ప్రభు మనం విడిపించేవాడుగా ఉన్నాడు, మనం రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. मेरी डाल परमेश्वर का हाथ में है। परमेश्वर का हाथ में डाल है तो मेरा प्यारो शत्रु हमारे जीवन में कुछ भी नहीं कर सकता है। మరి మన ప్రభు చేత మనం డాలు ఉన్నట్టయితే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రియులారా గమనించండి. Praise the Lord, हालेलुया। హల్లెలూయా. इसलिए जीवन की हर समस्या के बीच में, ये महामारी के बीच में, जैसा दाऊद ने बोला वैसे भी हम भी बोले, मेरा डाल परमेश्वर का हाथ में है। మరి యొక్క మన పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి మన ఈ కరోనా మహమ్మారిని బట్టి కూడా మన పరిస్థితులు ఏదైనా కానీ మరి నా దేవుని చేతిలో నా డాలు ఉన్నదని చెప్పి దేవుని దావీదు వలె మనం కూడా ధైర్యంగా ఉందాం. इंग्लिश में ऐसे लिखा है, My defense is of God, which saveth the upright in heart. మరి ఇంగ్లీష్ లో చూసినట్టయితే మరి నాకు రక్షణ, మరి నాకు నన్ను సంరక్షించే దేవుడు ఆయన అని చెప్పి చూస్తూ ఉన్నాం. हमारा डिफेंस हमारा प्रभु है मेरा प्यार। నా యొక్క రక్షణ हमारा डिफेंस हमारा प्रभु है। నా రక్షణ నా ప్రభు. अभी देखिए इसी दिनों में लोग कई प्रकार की परेशानी में ऐसे दबे हुए हैं, लेकिन दाऊद के समान हम बोले हमारा डिफेंस हमारा प्रभु ही करेगा। మరి ఈ దినాల్లో చూసినట్టయితే అనేక సమస్యలతో మరి ప్రజలంతా కూడా మరి నొక్కబడి ఉన్నారు, మన అణచివేయబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా మన దావీదు వలె మనం కూడా నా యొక్క డాలు దేవుని చేతిలో ఉందని చెప్దాం. आमीन, प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. उसका पहला पद में ऐसा दाऊद ने बोला, ओ लॉर्ड माय गॉड, indeed do I put my trust. మరి ఏ రీతిగా Save me from all them that persecute me and deliver me. మరి మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణు చేర్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతి నుండి నన్ను తప్పించము, నన్ను తప్పించేవాడు ఎవడను లేకపోగా అని చూస్తూ ఉన్నాం. अभी देखिए persecute बोलने से
आज इंसान नहीं है हमें पेशकूट, कोरोना वायरस जो है इनका दूसरा कोई वायरस है वो हमें पेशकूट कर रहा है। మరి కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు కానీ వేరేది కూడా మనల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు इंसान हमें कोई पेशकूट नहीं कर रहा है, మరి మనుషులు మనం ఇబ్బంది పెట్టట్లేదు కానీ हमें ऐसे वायरस जो है हमें पेशकूट कर रहा है, पूरा देश भर में लोगों को पेशकूट कर रहा है। మరి అటువంటి కరోనా వైరస్ అనేది మరి ప్రపంచంలో అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ ఉన్నది. आमीन। इसलिए हम लोग भी प्रार्थना करें, ओ लॉर्ड माय गॉड इन दी आई डू पुट माय ट्रस्ट। మరి అందరిని బట్టి మన యెహోవా నా దేవా నేను నీ శరణు చేస్తున్నాను, నీ యందు నేను విశ్వాసం ఉంచున్నానని చెప్పి ప్రార్థన మనం చేద్దాం. जीवन में समस्या है, परेशानियां है, लेकिन हमारा ट्रस्ट जो है, हमारा भरोसा जो है प्रभु के ऊपर रखकर हम आगे बढ़ने वाला बन जाए। మన జీవితంలో సమస్యలు ఉన్నాయి, మరి ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయినప్పుడు కూడా మరి ప్రభునందు మనం నమ్మిక ఉంచి ఆయన నమ్మకాన్ని మనం ముందుకు సాగుదాం. And then हम वो ये बोल सकता है माय डिफेंस पीस ऑफ गॉड, నా యొక్క రక్షణ దేవుడని మనం చెప్పేవారుగా ఉందాం. प्रेस और हमारा रचना करने वाला, हमारा संभालने वाला, हमें प्रोटेक्शन देने वाला प्रभु हमारा साथ है। इसके लिए प्रभु को धन्यवाद करें। మన సంరక్షకుడు, మనం రక్షించేవాడు, మనం సదా తోడుగా ఉండేవాడు మన దేవుడే కనుక మనం ఆయనకి अभी ये 7वां वचन संहिता की हेडिंग में ऐसे लिखा है, डेविड प्रेड अगेंस्ट द मालिस ऑफ हिज एनिमीज। शत्रु के कारण दाऊद प्रभु से प्रार्थना कर रहा है। మరి 7వ వచనంలో రాసిన రీతిగా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు బాధితుడు కమ్మని చెప్పి ఆ రీతిగా దేవుణ్ణి మరి కోరుతూ ఉన్నాడు. प्रेज द लॉर्ड। हमें प्रोटेक्शन देने वाला प्रभु के लिए आइए हमारा हाथों को ऊंचा करते हुए एक प्रभु को धन्यवाद करें। మనం రక్షించే దేవుని మన చేతుల పైకెత్తి స్తుతిద్దాం. प्रेज द लॉर्ड। హల్లెలూయా, प्रेज द लॉर्ड। హల్లెలూయా. वो हमें सहायता करने वाला है, हमें प्रोटेक्शन देने वाला है, हमें संभालने वाला है। మనం సంరక్షించేవాడు, మనం సహాయం చేసేవాడు, మనకు రక్షణ కల్పించేవాడు మన దేవుడై ఉన్నాడు. And I will praise the Lord। आखिरी में दाऊद बोल रहा है, समस्या बहुत आया है, शत्रु के बारे में उन लोग करने वाला काम के बारे में बोलने के बाद आखिरी में बोल रहा है, I will praise the Lord according to your righteousness। మరి శత్రువులు తన పట్ల చేసినటువంటి కార్యాన్ని వివరిస్తూ మరి అయినప్పుడు కూడా నిన్ను సుశిస్తాను బాబా, నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లించని చెప్పి ఆఖరి వచనంలో చెప్తూ ఉన్నాడు. फर्स्ट वर्स में बोला I put my trust in thee। మరి మొదటి వచనం చెప్తే దేవా నీ శరణ చొచ్చున్నానని చెప్పి చూస్తూ ఉన్నాం. लास्ट वर्स में बोला है I will sing your praises। మరి నీకు కృతజ్ఞతాస్తులు నీకు చెల్లిస్తానని చెప్పి యెహోవా నామమును కీర్తించనని చెప్పి చూస్తూ ఉన్నాం. मेरे प्यारो, ट्रस्ट करने वाला, प्रभु के ऊपर ट्रस्ट करने वालों को गाना गाने के लिए, आमीन, प्रभु को स्तुति करने के लिए कारण प्रभु करेगा, ये विश्वास के साथ हम धन्यवाद करें। మరి ప్రియులారా గమనించండి, ప్రభువును విశ్వసించే వారికి ఆయన స్తుతించి పాటలు పాడే అవకాశం దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దయచేసి प्रेज द लॉर्ड। हम उसके ऊपर भरोसा रखकर हमारी जिंदगी में आगे बढ़ेंगे, उसकी गीत गाने के लिए प्रभु हमें मौका देगा। मेरा प्यार, మన దేవుని మన నమ్మకం మనం ముందుకు కొనసాగే వారిగా ఉందాం. అందరి బట్టి దేవుడు మనకు మరి మన పాటలు పాడడానికి అవకాశం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. प्रेज द लॉर्ड। मेरा दिल में एक हम लोग गाना गाते हैं ना, मेरा दिल में नया गाना प्रभु ने दिया है। మరి మనం ఈ రీతిగా పాడతాం, దేవుడు నా హృదయంలో కొత్త పాట ఇచ్చాడని చెప్పి హిందీలో పాడుతాం కదా. प्रेज द लॉर्ड। नया अनुभव जीवन में आता है, इसलिए नया गाना भी गाने के लिए मौका देता है। మరి నూతన అనుభవం మన జీవితంలో వస్తున్న రీతిని బట్టి మనం నూతన పాటలు పాడేవారిగా ఉంటూ ఉన్నాం. प्रेज द लॉर्ड। हर परिस्थिति में एक नया अनुभव हर विश्वासियों के जीवन में प्रभु देता है। మరి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మన యొక్క నూతన అనుభవాన్ని మన దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. प्रेज द लॉर्ड। निराशा का वेला में हमें एनकरेज करने वाला प्रभु हमारा साथ है। మరి నిరాశ సమయంలో దేవుడు మనం ప్రోత్సహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. आमीन, आमीन। दाऊद भी परेशान हो गया, लेकिन बोला, ओ लॉर्ड आई पुट माय ट्रस्ट इन दी। మరి దావీదు ఎంతో బాధపడినప్పుడు కూడా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచానని చెప్పి చెప్తూ ఉన్నాడు. आमीन। आई विल सिंग प्रेजेस टू द नेम ऑफ द लॉर्ड बोलकर लास्ट में बोल रहा है। యెహోవా నామం నేను కీర్తించదని చెప్పి మా ఆఖరి 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. हमें भरोसा करने वालों को निराशा करने वाला नहीं हमारा प्रभु। वो प्रभु बोला, मैं आप लोगों को कभी अनाथ छोड़ूंगा नहीं बोल के बोला है। మరి దేవుడు మనల్ని ఎప్పుడు నిరాశపరచడు, మరి మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథలుగా వదలని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. गाना गाने के लिए हमें सहायता करेगा। మరి నూతన పాటలు మన పాడడానికి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. गाना कब गाते हैं? जब दिल में आनंद होता है तभी गाना गा सकता है, नहीं तो गा नहीं सकता ना। సాధారణ మన పాటలు ఎప్పుడు పాడతాం? మన హృదయంలో ఆనందం ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే పాటలు పాడేవారుగా ఉంటాం. भरोसा रखने, प्रभु के ऊपर भरोसा रखने वालों को आनंद देने वाला प्रभु आज भी जिंदा है। धन्यवाद करें। మరి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచే వారికి దేవుడు తోడుగా ఉండి ఈ రోజు కూడా సజీవుడుగా ఉంటూ ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా.
हम भी विश्वास से बोले प्रभु मेरा डिफेंस आप है। మరి మన విశ్వాసం చెప్తాం, ప్రభా నీవు నాకు రక్షణ అయ్యావు అని చెప్తాం. ये परिस्थिति में, ये महामारी के बीच में आप मेरा डिफेंस है बोलकर धन्यवाद देते हुए प्रभु को स्तुति करें। ఈ యొక్క కరోనా వైరస్ ఉధృతమైన దినాల్లో, ఈ యొక్క మహమ్మారి దినాల్లో మన ప్రభా నీవే నాకు తోడు, నీవే నాకు రక్షణ అని చెప్పి మనం చెప్దాం. आप भरोसा करें, गाना गाने के लिए प्रभु आपको मौका देगा मेरा प्यार। మరి దేవుని యందు నమ్మిక ఉంచండి, మరి తప్పక ఆయన మీకు పాట పాడే అవకాశం ఇస్తాడు. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. दाऊद के समान हम भी प्रभु के ऊपर भरोसा करें, वो हमारा डिफेंस है बोलकर बोले, वो कुल्ला बोले, गाना गाने के लिए प्रभु अपने जीवन में मौका देगा मेरा प्यार। దావీదు వలె మనం కూడా మరి నమ్మకంతో భరోసాతో మరి ప్రభా నీవే మాకు రక్షణ, నీవే మాకు చేయడం అని చెప్పి మనం చెప్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడేవాడిగా ఉంటూ ఉన్నాడు. ऐसा नया गाना गाते हुए फरवरी में हम आगे बढ़ते जाएंगे, प्रभु हमें सहायता करे। అట్టి రీతిగా మరి నూతన గీతాలు పాడుతూ మనం ముందుకు కొనసాగేవారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, प्रेज़ द लॉर्ड। ఆమేన్. उनके ऊपर भरोसा रखने वालों को निराशा करने वाला नहीं है हमारा प्रभु। మరి దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనం ఎప్పుడు కూడా నిరాశపరిచేవాడు కాదు. आप प्रभु को धन्यवाद करें मेरा प्यार। మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రియులారా. प्रेज़ द लॉर्ड, प्रेज़ द लॉर्ड। हम एक और गीत गाएंगे अभी, बहुत ही सुपरिचित गीत है। मेरे साथ मिलके गाएं अपने घरों में बैठते हुए, जहाँ पे भी आप हैं, ताली बजाते हुए मेरे साथ गाएं। आप खड़े होकर उसकी स्तुति करना चाहते हैं, गाना चाहते हैं तो बेशक करिए, मगर मिलके हम सब जहाँ पे भी हम बैठे हैं ये गीत गाएं। परमा जीवमु नाकु निवा, परमा जीवमु नाकु निवा, तेरे कीले चलो रातो नुंडा, परमा जीवमु नाकु निवा, तेरे कीले चलो रातो नुंडा, निरंतरము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, ये समयम मनाए स्तुति कैरा ना जीवितमुलोए सुचालो, ये सुचालो, हल्लेलूया, ये सुचालो, ये समयम मनाए स्तुति कैरा ना जीवितमुलोए सुचालो, रक्षिका बललो करुणाचलो, शांति जलमु चंद्रराणि पेशुरो, रक्षिका बललो करुणाचलो, शांति जलमु चंद्रराणि पेशुरो, अनिशम प्राणमु तुते परचु, मरणलो यलो नट कापाडुनु, अनिशम प्राणमु तुते परचु, मरणलो यलो नट कापाडुनु, येसु चालनु, येसु चालनु, ये समया मनाए स्तुति कैरा ना जीवितमुलोए सुचालुनु, सातान शोधना लदिकमैना, सोमसिलक सागी वेल्लेदनु, सातान शोधना लदिकमैना, सोमसिलक सागी वेल्लेदनु, लोकము శరీరములా కిరరో, లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరము లాగిరరో,
వెళ్ళేదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లలను నరులెల్లలను విడచినను శరీరము కృషించినను నరులెల్లలను విడచినను శరీరము కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలెన విడచినను నరేసిన నా ఐశ్వర్యము విరోధి వలెన విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును మరొకసారి యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు యేసు చాలును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును हर समय हर परिस्थिति में हमारे जीवन में यीशु काफी है मैन गॉड ब्लेस यू ऑल थैंक यू प्रेज़ द लॉर्ड। हालेलुया। अभी देखिए याद रखिए मेरा प्यारो 2-3 अनाउंसमेंट है ये याद रखना। प्रियुలారా గమనించండి 2-3 అనౌన్స్‌మెంట్ ఉంటూ ఉన్నాయి। थर्सडे शाम को हमारा सूम मीटिंग कॉटेज मीटिंग रहेगा। మరి గురువారం నాడు సాయంకాల సమయంలో 7 గంటలకు మన కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జూమ్ మాధ్యమం ద్వారా జరుగుతుంది। संडे मॉर्निंग 9:30 बजे हमारा आराधना रहेगा। ఆదివారం ఉదయం 9:30 గంటలకు మరి మన ఆరాధన ప్రారంభం అవుతుంది। यदि हमारा प्रभु चाहे तो मार्च 1 संडे से हम लोग आराधना चर्च में शुरू कर देंगे। మరి ప్రభు చిత్తమైతే మార్చి నెల మొదటి ఆదివారం నుంచి మరి సంఘంలో మన ఆరాధన కొనసాగిద్దాం। And I request every one of you to kindly continue to pray। और हमारा चेन प्रेयर भी हम लोग करते रहता है ना, प्रार्थना करो। इसलिए जल्दी से जल्दी मेरा प्यारो हमारा आराधना भी हम शुरू कर सकते हैं। మరి ప్రియులారా మీరందరూ కూడా గమనించండి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకనూ ప్రార్థించాలని చెప్పి నేను వేడుకుంటూ ఉన్నాను। అదే రీతిగా మన చైన్ పేరు కూడా చేస్తున్నాం కదా, ఆ చైన్ పేరు కూడా మీకు సంగతి జ్ఞాపకం చేసుకోండి। మరి మన ఆశించిన ప్రకారం మార్చి మొదటి వారం నాడు సంఘంలో కూడుకొని ప్రత్యక్షంగా ఆరాధన చేయడానికి దేవుడు సహకరించలాగా మరి ప్రార్థించండి। प्रार्थना करते रहे ये वातावरण प्रभु चेंज करने के लिए। आमीन। अच्छे एक वातावरण प्रभु हमें देने के लिए एवरीथिंग आमीन अच्छा होने के लिए भी प्रार्थना करते रहे। మరి మీరందరూ ప్రార్థన తప్పక కొనసాగించండి। ఇక వాతావరణం అంతా మరి సవ్యంగా చేయబడి మనకు మంచి అనుకూలమైన వాతావరణం ప్రభు ఇచ్చేలాగా మన సంఘంలో ఆరాధన కొనసాగించడానికి ప్రభు కృప చూపలాగా ప్రార్థించండి। प्रेज़ द लॉर्ड हालेलुया। अब तक प्रभु ने सहायता किया। आइए वचन की सेवकाई के लिए हम लोग प्रार्थना करें, प्रभु हमें सहायता करेंगे। మరి యొక్క సందేశం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం। మరి దేవుడు మనకు సహాయం చేయను గాక। ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాము। ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇదిగో మీ సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము। జూమ్ ద్వారా ప్రభు మీ సన్నిధిలోనికి మేము వచ్చాము। ఎవరెవరో ప్రభు ఈ ఆరాధనలో పాల్పొందుతున్నారో వారందరూ దీవించి సహాయం చేయండి।
దేశ విదేశాల్లో మన ప్రియతో మీరు ఉండండి. అనారోగ్యం ఉన్న వాళ్ళని ముట్టి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రభువా. యేసు నామములో దావీదు వలె మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభువా. మీ వైపు మీరు చూసుకొని మీరే మాకు సహాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన విశ్వాసం మాకు కూడా అనుగ్రహించి మేము మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కొంచెం మీ వాక్యం వినడానికి మేము మీ సన్నిధిలో కూర్చి ఉండగా నాతో మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో హల్లెలూయా. ప్రభువా మీరే సహాయం చేయాలి, మీరే సహాయం చేయండి ఈ పగటి కాలం ప్రభువా. హల్లెలూయా. వాక్యం మాకు అనుగ్రహించి మీరే మై పొందుమని దీవించమని యేసు నామములో వేడుచున్నాము పరిశుద్ధ ప్రభువా. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. ఈ దర్శనమే నాకు చాలయ్యా, ఈ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Praise the Lord. హల్లెలూయా. Once again we greet you all in the name of Jesus Christ, our beloved Savior. మరి మన ప్రభు రక్షణ యేసుక్రీస్తు మీ అందరినీ మరి ఇక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. Continue to प्रार्थना करते रहे और जो शरीर में तकलीफ के साथ है उनके लिए भी विशेष रूप से प्रार्थना करें. మరి మీరు తరచు ప్రార్థనలో కొనసాగించండి. మీ అలాగే ఎవరైతే శరీరంలో బాధతో మరి వ్యాధితో బాధపడే వారి కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. आइए हमारा थोड़ा समय के विचार के लिए मत्ती के इंजिल 27 चैप्टर की तीसरा पद हम पढ़ेंगे. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం కొన్ని భాగాలు చూద్దాం. 27 चैप्टर तीसरा पद, थर्ड वर्स. मत्ती सुवार्त 27వ अध्याय 3వ वचन చూద్దాం. यीशु को पकड़वाने वाले यहूदा ने जब देखा कि यीशु को दोषी ठहराया गया है तो वो बहुत पछताया और उसने प्रमुख याजकों और बुजुर्ग यहूदी नेताओं को चांदी के वो 30 सिक्के लौटा दिए. आमीन. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. మరి దాంతో మాకేమి, నీవే తీసుకోమని చెప్పింది. यहाँ पर हमने एक वचन, एक शब्द वहां पर इस्तेमाल किया है. देखिए फिर आया बोलकर लिखा है. మరి ఇక్కడ ఒక మాట ఉపయోగించబడింది. అది ఏమంటే పెద్దల యొద్దకును మరలా తెచ్చి అని చెప్పి చూస్తూ ఉన్నాం. देखिए वापस आया बोलकर लिखा है. మరి మరలా తిరిగి వచ్చాడని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. हमें लेकिन करेक्ट जगह पर नहीं आया, वापस तो आया. आज हमारा विषय है वापस आने में हमें क्या मिल सकता है. మరి ఇక సరైన స్థలానికి అతను అయితే రాలేదు, తిరిగి వచ్చాడు. కానీ మరి ఇక ఈరోజు మన అంశం ఏమిటంటే మరి తిరిగి వచ్చే ద్వారా మనకు లభించే లాభాలు లేక సదుపాయాలు ఏంటనేది. हमें 4 प्रकार की लोगों के बारे में आज मैं जल्दी आपके सामने रखने के लिए बात करने की ఉదయకాలం 4 వ్యక్తుల గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. हमें प्रभु यीशु मसीह के क्रूस पे चलाने के बाद हम लोग 4 प्रकार के लोगों के बारे में आज देखेंगे. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేసిన తర్వాత ఇక్కడ మన 4 వ్యక్తిత్వాల నుండి మనుషులు మనం చూసేవారుగా ఉన్నాం. 4 प्रकार के लोगों के बारे में हम लोग यहाँ पर देख रहा है. देखिए फर्स्ट है यूदा के समान लोग. మరి ఇక్కడ 4 రకాలంటి విభిన్న తత్వాల నుండి మనుషులు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి తరగతిలో చూసినట్లయితే మరి యూదా సంబంధించిన జనలుగా ఉంటుంది. हमारा प्रभु यीशु मसीह इस दुनिया में आया,
सारे मानव जाति के लिए भलाई करता रहा। మరి యేసుక్రీస్తు యొక్క లోకం నుంచి సమస్త మానవాళికి ఆయన క్షేమం చేకూర్చేవాడుగా ఉన్నాడు. लेकिन दुष्ट लोग ने उसको खत्म करने के लिए ऐसा प्लान बनाया। మరి అయితే కొంతమంది ఆయనను మరి హతం చేయడానికి మరి ప్రణాళిక వేసి ఉన్నారు. यहाँ पर हमें यूदा के बारे में देखा है वचन में। మరి ఇక్కడ చదివిన వచనంలో మనం యోధాను గురించి చూసి ఉన్నాం. 3.5 साल प्रभु के साथ रहा हुआ आदमी है। మరి 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటుగా ఉన్న వ్యక్తి हर बात में प्रभु के साथ रहा, प्रभु को पीछा करता रहा, प्रभु ने किया हुआ अद्भुत कार्य को देखा, जीवन में आशीष को अनुभव किया व्यक्ति था। మరి ప్రతి విషయంలోనూ యేసుని వెంబడించాడు. మరి యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుత కార్యాలను కూడా మరి చూసి ప్రత్యక్షంగా చూసిన వాడే అంటున్నాడు. लेकिन मेरा प्यारो उसके दिल के बारे में जब तो मनी ऑफ लव ऑफ मनी, पैसे के लालच में आ गया बोलकर हम लोग देखते మరి అక్కడ హృదయ వాంఛను చూసినట్టు మేము డబ్బు మీద ఆశతో ఆయన ఆశపడినట్టుగా చూస్తూ ఉన్నాం. हमें दिल में पवित्रता ही नहीं है। మరి హృదయంలో పవిత్రత లేదు. हाँ, प्रभु के साथ कर रहा था सब कुछ, 3.5 साल उनके साथ गुप्ता रहा, सब कुछ किया। हाँ मैं, लेकिन देखिए मेरे प्यारो, जब पैसा का लालच उसके दिल में आया, कैसा भी पैसा बनाने के लिए चक्कर में वो फंस गया बोल के वचन में हम लोग देखते हैं। మరి 3.5 సంవత్సరాలు యేసుతో పాటు తిరిగి ఆయన వెంబడించి అనేక విషయాలు పాల్గొన్న వ్యక్తి కూడా మరి అయినప్పటికీ మరి డబ్బుల మీద ఆశతో మరి ఆయన అప్పగించాలని చెప్పి చూస్తున్నాడు. अभी देखिए 27 चैप्टर की 3रा पद में हमने देखा, प्रभु यीशु मसीह को पकड़ के लेके गया, उसको शिक्षा दे दिया, मतलब मृत्यु के दंड दे रहा है बोलकर मालूम होने के बाद बड़ा थोड़ा समस्या इनके जीवन में आया लिखा है। మరి యొక్క చదివిన 3వ వచనం చూసినట్లయితే ఆయన యేసుక్రీస్తు గారిని అప్పగించున్నాడు. మరి అయినప్పటికీ కూడా తర్వాత ఆయనకు మరి మరణ శిక్ష విధించబోతుందని చెప్పి తెలిసిన తర్వాత పశ్చాత్తాప హృదయంలో బాధపడ్డాడు. 30 पीस ऑफ सिल्वर में प्रभु को दिखाया बोलकर लिखा है। సారీ మాస్టర్, 30 पीस ऑफ सिल्वर 30 వెండి నాలుగు వరకు మరి ఆయన అమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. यीशु मसीह को बेच दिया बोलकर हम लोग वचन में पढ़ते हैं। మరి 30 వెండి నాలుగు మరి యేసుక్రీస్తుని అమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. लेकिन जब प्रभु को मृत्यु का दंड दिया बोलकर सुनने से उनका शांति नहीं है उसके दिल में, पैसा तो है मगर शांति नहीं है। మరి యేసుక్రీస్తు మరణ శిక్ష విధించాలని తెలిసినప్పుడు అతని హృదయంలో శాంతి అనేది డబ్బులైతే ఉన్నాయి కానీ మరి ఎంతో వేదనకు గురై ఉన్నాడు. देखिए मेरा प्यारो, इसलिए वापस लौट के आया बोलकर लिखा है। మరి అందరిని బట్టి తిరిగి మరలా వచ్చాడని చెప్పి అక్కడ చూస్తూ ఉన్నాం. हमें मैं प्यारो, वो पैसा फेंक कर शांति कमाने के लिए कोशिश कर रहा है। మరి తిరిగి ఆ యొక్క డబ్బులు వాపస్ ఇచ్చి మరి తన హృదయంలో శాంతిని పొందాలని ఆశించి ఉన్నాడు. आयशा के पुस्तक में हम लोग ऐसे पढ़ते हैं, आयशा के पुस्तक 57 चैप्टर की 20वां पद में देखिएगा। యెషయా గ్రంథము 57వ వచనం చూద్దాం. 57వ అధ్యాయము 20th verse 20वां पद। किंतु दुष्ट लोग क्रोध के सागर के जैसे होते हैं, वे चुप होते हैं या शांत नहीं रह सकते, वे क्रोधित रहते हैं और समुद्र की तरह कीचड़ उछालते रहते हैं। मेरे परमेश्वर का कहना है, दुष्ट लोगों के लिए कहीं कोई शांति नहीं। दुष्ट लोगों को कोई शांति नहीं है बोलकर यहाँ पर लिखा है। మరి ఇక్కడ ఎట్లా చూసిన యెషయా 57వ అధ్యాయము 20 చూసినట్లయితే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మనింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. దీన్ని గమనించిన ప్రియులారా, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. देखिए ये जो दुष्ट कार्य किया, प्रभु को बेच दिया, थोड़ा पैसा कमाया। మరి ఏదో చూసినట్లయితే మరి తన జీవితంలో దుష్టకార్యం చేశాడు, డబ్బులు కాశపడి మరి యేసుక్రీస్తుని అప్పగించి ఉన్నాడు. लेकिन मेरे प्यारो, जब प्रभु को दंड दिया बोलकर मालूम होने के बाद, అయితే మరి ఆయనకు ప్రభు వారికి మరి మరణ శిక్ష విధించాలని చెప్పి తెలిసినప్పుడు वो पैसा लेकर वापस आ रहा है। మరి అక్కడ డబ్బులు తీసుకొచ్చి మరి తిరిగి వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. लेकिन मेरा प्यारो, जब उनको पश्चाताप करने का मौका मिला, करेक्ट व्यक्ति के पास नहीं गया। మరి అయితే ఆయన పశ్చాత్తాపం పడాలని చెప్పి అనుకున్నప్పుడు మరి సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు.
देखिए उसके 27 चैप्टर की तीसरा पद में लिखा है, वो पैसा लेकर महायाजक और एल्डर्स के पास आए बोल के लिखा है। మరి 20 మత్తయి సువార్త 27:3 మనం చూసిన రీతిగా అసలు ప్రధాన యాజకులకు పెద్ద యాజకులను వచ్చి మరలా వచ్చాడని చెప్పి చూస్తూ ఉన్నాం. देखिए मेरा प्यारो, हमारा पाप कोई इंसान क्षमा नहीं कर सकता है. మన పాపాన్ని ఏ ఒక్క మనిషి కూడా మరి క్షమించలేడు. हमें वो आकर जो बनाया वो पैसा तो ऐसा फेंक दिया बोल के लिखा है. మరి తన సంపాదించిన 30 విన్నాలు కూడా పారవేసినట్టుగా చూస్తూ ఉన్నాం. आपको मालूम है मेरा प्यारो, पैसा है तो हम लोग बड़ा एक बेड कर सकता है. మరి ప్రియులారా, మన దగ్గర డబ్బులు ఉండేది మంచి ఎంతో అందమైన పరుపుని మనం కొనొచ్చు, लेकिन नींद खरीद नहीं सकता है. కానీ నిద్రను మనం కొనలేము. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. मेरा कहने का मतलब है, देखिए मेरा प्यारो, ये लालच इनके जीवन में आया, पैसा का लालच आने के कारण 3.5 साल साथ रहा हुआ प्रभु को भी बेचकर पैसा कमाया, लेकिन वो पैसा उनको शांति नहीं देने पाया. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే మరి తన డబ్బు మీద ఆశ మరి 30 ఏళ్లకు యేసుక్రీస్తుని నమ్మినప్పుడు కూడా మరి తన హృదయంలో శాంతి లేదు, ఎంతో అశాంతికి గురయ్యాడు. हमें जब पछताया, वापस आया, लेकिन जिस व्यक्ति के पास जाकर अपना बात को बोलना उनके पास नहीं गया, याजक और एल्डर्स के पास गया बोलकर वचन में लिखा है. మరి తన హృదయం పశ్చాత్తాపం కలిగిన తర్వాత మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళకుండా మరి ప్రధాన యాజకుల దగ్గర పెద్దల దగ్గర వెళ్ళి ఉన్నాడు. मेरे प्यारो, आपको मालूम है यूदा का और क्या हो गया, वो अपने जीवन को ले लिया बोल के लिखा है. మరి ప్రియులారా, మనకు తెలిసిన రీతిగా మరి యూదా తన జీవితాన్ని సమర్పించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. प्रेज़ द लॉर्ड. मेरे प्यारो, हम यूदा के समान नहीं बनेंगे. जब हमारे जीवन में पश्चाताप की बात आए तो हम जाएंगे प्रभु यीशु मसीह के पास, कोई एल्डर के पास, कोई याजक के पास, कोई इंसान के पास नहीं, प्रभु के पास जाकर हमारा बातों को रखेंगे. ప్రియులారా, మరి మనం యూదావలే కాకుండా మా ప్రియులారా, మరి మన హృదయంలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు మనం క్షమించమని చెప్పి మరి యాజకుల వద్దకు పెద్దల వద్దకు వెళ్లకుండా ప్రభు యేసుక్రీస్తు దగ్గరికే నేరుగా వెళ్లేవారిగా ఉందాం. डायरेक्ट जाकर प्रभु के पास जाकर प्रभु गलती हो गया बोलने से मेरा ख्याल से उनका जो लाइफ दूसरा कुछ हमें चेंज होता था. మరి యూదా మరి డైరెక్ట్ గా మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించండి అని చెప్పి అడిగినట్టు ఆయన జీవితం వేరే రకంగా ఉండేదేమో. आमीन. प्रेज़ द लॉर्ड. आमीन. उनके पास गया तो पैसा उन लोग बोला हमको मालूम नहीं है, हमें पैसा भी नहीं चाहिए, जो करना था हम लोग कर दिया बोलकर उन लोग इनकार किया बोल के लिखा है. మరి ఆ యాజకులతో పెద్దలతో వెళ్ళినప్పుడు మరి మాకు డబ్బులతో సంబంధం లేదు, మేము చేయవలసినది మేము చేసాం, మా డబ్బులు కూడా మాకు అక్కర్లేదని చెప్పి ఉన్నారు. इसलिए मेरा प्यारो, जिसके पास हमें जाना है, काल्वरी का क्रूस पर हमारे लिए जान दिया, वो प्रभु के पास हम जाने वाला बन जाए. మరి ప్రియులారా, గమనించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన కొరకు మరి జీవితాన్ని త్యాగం చేసినటువంటి అర్పించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. आज भी अभी याद रखना है मेरा प्यारो, कोई इंसान के पास जाकर हमारा बातों को रखना नहीं. మరి ప్రియులారా, గమనించి ఏ ఒక్క మనిషి దగ్గరికి కూడా మన పాపాన్ని క్షమించమని అడగడానికి మనకు లేదు, అవకాశం లేదు. हमें यूदा के समान बहुत लोग आजकल हम दुनिया में देख सकते हैं. మరి యూదాతో సమానంగా ఉన్నటువంటి అనేక మంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. गलती हो गया बोलकर मालूम होता है, फिर भी किसी जिस डायरेक्ट व्यक्ति के पास, करेक्ट व्यक्ति के पास जाना, उनके पास नहीं जाते, दूसरे के पास जाकर कुछ एडजस्टमेंट करने के लिए कोशिश करते हैं. మన జీవితంలో తప్పు జరిగింది మనం గమనిస్తాం, మనం తెలుసుకుంటాం, మరి దాన్ని సరిదిద్దుతో కట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మరి వేరే మన నౌకరీతిగా మనుషుల దగ్గర వెళ్ళేవారిగా ఉంటాం. 27 चैप्टर में हमने देखा वो वापस आया बोल के लिखा है. మరి 27వ అధ్యాయం మనం చూసినట్టు మనకు తిరిగి మరలా వచ్చాడని చెప్పి చూస్తూ ఉన్నాం. प्रेज़ द लॉर्ड. वापस आने वाला करेक्ट व्यक्ति के पास जाने के लिए प्रभु सहायता करने के लिए आइए मिलकर प्रार्थना करें. మరి ప్రియులారా, తిరిగి మనం వచ్చినప్పుడు మరి సరైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. दूसरी एक व्यक्ति किस्म का लोगों के बारे में देखेंगे. మరి రెండో వ్యక్తి ఒక కేటగిరీని చూసినట్లయితే 23rd चैप्टर लूका की इंजिल, లూకా 23వ అధ్యాయము 17th वर्स हम देखेंगे. लूक 23:17. కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. दूसरी एक किंतु वे सबके साथ चिल्लाए,
इस आदमी को ले लो और हमारे लिए बरब्बा को छोड़ दो। आमीन। देखिए मेरा प्यारो, यहाँ पर चूज करने के लिए एक मौका आया लोग మరి ఇక్కడ వ్యక్తులు మరి అక్కడ ఉన్నది ప్రజలకు ఒక మరి ఎంచుకునే ఒక అవకాశం దొరికింది. हमें जीवन में चूज करने का चांसेस सबको मिलता है मेरा प्यारो। మరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంచుకునే అవకాశం తప్పకుండా దొరుకుతుంది ప్రియులారా. अरे आपको मालूम है, आप बाजार में जाते हैं, नहीं तो दो शॉप में जाए तो कपड़ा का दुकान में जाए तो जो उन लोग देने वाला कपड़ा लेके नहीं आता है, आप चूज करते हैं। మరి మన బట్టల దుకాణం బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇచ్చే బట్టలు మనం అయితే తీసుకోం, కానీ మన ఇష్టానుసారంగా మనం ఎంచుకునేవారుగా ఉంటూ ఉన్నాం. नहीं तो फ्रूट शॉप में जाए तो जो फ्रूट्स जो है आप आपको पसंद आया हुआ फ्रूट्स आप लेते हैं। మరి పళ్ళ దుకాణానికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఇష్టపడినట్టు మన మనసు పడినటువంటి పళ్ళను మాత్రమే మనం తీసుకునేవారుగా ఉంటాం. आमीन। ये लूका की इंजिल 23rd चैप्टर की 13 वर्स से लेकर जब हम पढ़ते हैं, ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి మనకు చదివినట్లయితే, हाँ, पिलातुस ने महायाजकों को और वहां के सारे बड़े लोगों को बुलाकर बोला, आप लोग ने इस व्यक्ति को मेरे पास लेके आया। మరి యొక్క పిలాతు ప్రధాన యాజకులను పెద్దలందరినీ పిలిపి అధికారులను పిలిపించి ఈ రీతిగా చెప్పినాడు, మరి ఈయన నా దగ్గర తీసుకొని వచ్చి ఉన్నారు. मैंने देखने से मैं इनके जीवन में कोई भी गलती नहीं देख रहा है बोलकर बोला। మరి నేను గమనించినట్లయితే ఈ వ్యక్తిలో ఎటువంటి తప్పుదేమో నాకు కనిపించట్లేదని చెప్పి ఉన్నాడు. मृत्यु की दंड देने के लिए ऐसा कोई चीज में नहीं देख रहा बोलकर बोला। మరి మృత్యుదండన దించేంత తప్పు ఈయన జీవితంలో ఏమీ లేదని చెప్తూ ఉన్నాడు. आमीन। हाँ, इसलिए उसको 2-3 बार मारने के बाद मैं छोड़ दूंगा बोलकर पिलातुस बोल रहा है। మరి పిలాతు 2-3 సార్లు కొట్టి నేను విడుదల చేస్తానని చెప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు. लेकिन देखे नीचे क्या बोला, 17th वर्ष में हम लोग पढ़ता है, उसको खत्म करो, वनवास को हमारे लिए दे दो बोलकर लोग आमीन चिल्ला रहा है। మనం చదివిన 17వ అధ్యాయం మరి యొక్క వారందరూ కూడా మరి ఏకగ్రీవంగా మరి యేసుక్రీస్తుని చంపివేసి బరబ్బను మాకు విడుదల చేయమని చెప్పి ఉన్నారు. देखिए, चूज करने का मौका हम सबों को जीवन में मिला है और मिलेगा मेरा प्यारो। మరి ప్రియులారా, మన అందరి జీవితాల్లో కూడా మరి ఎంచుకునే అవకాశం మనకు దొరికింది, ఇంకనూ దొరికేదిగా ఉంటూ ये ఉన్నది. लोग सब प्रभु से आशीष पाए हुए लोग हैं। మరి వీరందరూ కూడా దేవుని ద్వారా మరి ఆశీస్సులు పొందుకున్నవారు. जब इन लोग भूखे थे, उन लोग भोजन खाया हुआ लोग। మరి వీరందరూ ఆకలితో ఉన్నప్పుడు మరి ప్రభు ద్వారా వారు భోజనం తిన్నవారుగా ఉంటూ ఉన్నారు. हमें जीवन की समस्या के वेला में प्रभु ने उनको सहायता किया हुआ बातें बाइबल में पूरा लिखा हुआ है। మరి మరి కష్టాలు ఉన్నప్పుడు దేవుడు తనకు సహాయం చేసినట్టుగా మరి అనేక సందర్భాల్లో ఉన్నట్టుగా మన బైబిల్లో చూస్తూ लेकिन ఉన్నాం. जब चूज करने के लिए प्रभु पिलातुस ने बोला मैं इसको छोड़ने वाला है, लोग क्या चिल्ला रहा है, हमको इनको नहीं चाहिए, बरबास को हमको चाहिए बोल के बोल रहा है। మరి పిలాతు మరి ఇతను నేను విడుదల చేస్తానని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి ఏకగ్రీవంగా మాకు ఇతను వద్దు, ఇతను చంపి మాకు పిలాతును బరబ్బను రిలీవ్ చేయమని చెప్పి ఉన్నారు. थैंकलेस धन्यवाद देने के लिए इन लोगों को हमें मौका मिला, लेकिन वो नहीं कर रहा उन लोग। మరి కృతజ్ఞతలు చెల్లించడానికి వీరికి అవకాశం దొరికింది, కానీ వారు చెల్లించేవారుగా లేరు. उनका उद्धार करने वाला प्रभु को उन लोग छोड़ दिया है। మరి వారిని రక్షించే ప్రభువును వారు విడిచిపెట్టి ఉన్నారు. हमें जिस जीवन में यीशु मसीह नहीं है, वो जीवन में दुनिया का प्रेम होता है और ऐसी बातों से जिंदगी भर जाता है। మరి యేసుక్రీస్తు ఎవరి హృదయాల్లో లేరో వారి జీవితంలో మరి లోకరీతికైన ప్రేమ ఉంటుంది, వారు అలాగే నశించిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. मेरे प्यारो, चिल्ला रहा है, चूज करने का मौका है तो चिल्ला रहा है, उनको क्रूस पर चढ़ाओ बोलकर लोग चिल्ला रहा है। మరి వారందరూ కూడా మరి యేసుక్రీస్తు సిలువ వేయండి అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. मेरे चूज करने का मौका जब आता है, अब क्या चूज करेगा मेरा प्यारो जिंदगी में। మరి ప్రియులారా, మీ జీవితాల్లో మరి ఎంచుకునే అవకాశం వచ్చినట్లయితే మీరు దేన్ని ఎంచుకునేవారుగా ఉంటూ ఉన్నారు? दुनिया का प्रेम नहीं है, यीशु मसीह का प्रेम हमारा दिल में आने के लिए आइए प्रार्थना करें। మరి లోకరీతిగా సంబంధించిన ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రేమ మన జీవితాల్లో ఉండేట్టుగా మనం ప్రార్థించుదాం. पिलातुस पूछ रहा है, मैं क्या करूं, इनको छोड़ूं या क्या करूं बोलकर पूछ रहा है। మరి పిలాతు అక్కడ అడుగుతుంది, ఏం చేయాలి, నేను ఇతను విడిచిపెట్టినా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. हाँ मेरे प्यारो, चूज करने का मौका आया है। ऐसा एक किस्म का लोगों को हम इस दुनिया में देख सकता है। మరి ఎంచుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా మరి ఎంచుకొని ఉండే అటువంటి వర్గీయాలను మనం చూస్తూ ఉన్నాం. हमारे हिंदुस्तान में आजकल ऐसी दिनों में इलेक्शन चल रहा है, आपको मालूम है। ఈ దినాల్లో మన భారతదేశం అనేక చోట్ల మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. चूज करने का मौका दे रहा है उनको, మరి వారికి ఎంచుకునే అవకాశాలు ఇస్తూ ఉన్నారు. मेरे प्यारो, किसको चूज करना है हमें पूछ रहा है, अधिकारी लोग पूछ रहा है, आप हमें चूज करना, जिसको चूज करना चूज करो।
మరి ఎవరినైతే మీరు ఎన్నుకోవాలనుకున్నా మరి ఎన్నుకోండి అని చెప్పి అధికారులు వారికి చెప్పేవారుగా ఉంటూ ఉన్నారు. पिलातुस भी पूछ रहा है, हाँ मैं इसको छोड़ने के लिए सोच रहा हूँ. మరి పిలాతు వార్త చెప్పి నేను ఇతను విడుదల చేయడం నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఉన్నాడు. वो बोला नहीं नहीं नहीं, उनको दंडन दे दो, उनको शिक्षा दे दो, बरअब्बास को आपको दे दो बोल रहा है. మరి అయితే అక్కడ ఉన్నటువంటి లోక జనులందరూ కూడా వద్దు వద్దు మాకు యేసుక్రీస్తు వద్దు, ఆయన చంపి మాకు బరబ్బను విడుదల చేయమని అడిగేవారుగా ఉంటూ ఉన్నారు. उन लोग आया यीशु के पास, आगे यीशु को देखा, फिर भी यीशु को चूज नहीं कर रहा मेरा प्यारा. మరి వాళ్ళందరూ వచ్చారు, యేసుక్రీస్తు చూస్తున్నారు కానీ మరి ఆయన విడుదల కావాలని చెప్పి ఎంచుకోలేదు. मैं आज सुबह आई हम अपने दिल में पूछेंगे, यदि ऐसा मौका हमारे जीवन में आए तो हम क्या चूज करेगा. మరి ప్రియులారా మనం పరీక్షించుకుందాం. అటువంటి అవకాశం మనకు వచ్చినట్లయితే మనం దేన్ని ఎంచుకునేవారుగా ఉందామో గమనిద్దాం. Praise the Lord. హల్లెలూయా. हम मिलकर प्रभु को धन्यवाद करें मेरे प्यारो. चूज करने का मौका जब आएगा, यीशु मसीह का प्रेम को चूज करने वाला बन जाए. మరి ప్రియులారా మనకి ఎంచుకునే సమయం వచ్చినప్పుడు మన అందరం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమను మాత్రమే ఎంచుకునే వారిగా ఉందాం. దాని కొరకు ప్రార్థిద్దాం. नहीं है तो जिस जिंदगी में यीशु नहीं है, वो जिंदगी में शांति नहीं है, आनंद नहीं है, कुछ भी नहीं है. మరి లేని ఏళ్ళ మరి ఎవరి హృదయాల్లో యేసుక్రీస్తు లేరో వారి జీవితంలో శాంతి ఉండదు, ఆనందం కూడా ఉండదు. आपको मालूम है मेरा प्यारो, यीशु हमारे जीवन में है तो हमें अनंत काल का जीवन हमें मिलता है. మరి ప్రియులారా యేసుక్రీస్తు మన జీవితం నుండి మనకి నిత్య జీవం మనకు దొరికేదిగా ఉంటూ ఉన్నది. प्रेज़ द लॉर्ड. आज सुबह एक हमारा ओल्ड बहन से बात कर रहा था. हाँ बहुत एज है, में से भी बहुत 20-25 साल उम्र ज्यादा है. वो बोल रहा है अभी दुनिया से जाने के लिए टाइम आ गया है. మరి నేను ఈ ఉదయకాలం ఒక వ్యక్తితో మాట్లాడి, నాకంటే ఆయన 20 సంవత్సరాలు పెద్దవాడు అంటున్నాడు. ఆయన ఈ రీతిగా చెప్పి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం నాకు ఆసన్నమైందని చెప్పి. कुछ नहीं लाया, कुछ नहीं लेके जाएंगे. మరి ఏమి తీసుకురాలేదు, మరి ఏమి తీసుకొని పోలేం కూడా. यदि कोई प्रेम से कपड़ा डालेगा तो वो भी लेके आ सकता है. हम कुछ नहीं, अपना हाथ से कुछ नहीं ले सकता है बोल रहा था. మరి ఎవరైనా నా మీద బట్టలు వేస్తే వేరే సంగతి, కానీ అది కూడా నేను తీసుకెళ్లేవాడిగా లేను, నా చేతులతో నేనేమి తీసుకెళ్లేవాడిగా లేనని చెప్పి చెప్తూ ఉన్నాడు. प्रेज़ द लॉर्ड. चूज करने का समय हमारे जीवन में आया है. यीशु मसीह को चूज करने वाला बन जाए. बरअब्बास को नहीं मेरा प्यारो, दुनिया के बातों को नहीं है, यीशु मसीह को चूज करने वाला हम बन जाए. మరి ప్రియులారా ఎంచుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మరి బరబ్బను కాదు, లోకస్తులను కాదు, లోకరీతిగా ఉన్న ప్రేమను కాదు, కానీ కేవలం యేసుక్రీస్తును మాత్రమే ఎంచుకునే వారుగా మనం ఉందాం. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. यूदा के समान दौड़ कर आए तो यीशु के पास दौड़ कर आने वाला बन जाए. మరి యూదావులే పరిగెత్తుకు వచ్చినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తి వెళ్ళేవాడిగా ఉందాం. चूज करने का मौका है तो बरअब्बास को नहीं, दुनिया को नहीं, यीशु को चूज करने वाला हम बन जाएंगे. మరి మనకి ఎంచుకునే అవకాశం ఉంటే బరబ్బను కాదు కానీ, మరి లోకరీతిలో ఉన్నటువంటి ప్రేమను కాదు కానీ, మరి కేవలం యేసుక్రీస్తును మాత్రమే ఎంచుకునే వారిగా ఉందాం. तीसरा एक किस्म का लोगों के बारे में हम देखेंगे. మరి మూడో రకం మనుషులను కూడా చూద్దాం. अभी देखिए यूहन्ना के इंजिल 19 अध्याय, యోహాను సువార్త 19వ అధ్యాయము 19 चैप्टर 23rd verse 24th verse पढ़ेंगे. John's Gospel 19th chapter. శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రము తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడేది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చినా అని దాని కోసరము చీట్లు వేయడమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగాను. अभी देखिए ये सिपाही लोग यीशु मसीह को क्रूस पर चढ़ाने के बाद उनका कपड़ा लेने की बात बोल रहा हूँ. మరి సిలువ వేసిన తర్వాత సైనికులు ఆయన యొక్క బట్టల కొరకు మరి ఇక్కడ ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. They don't want the savior but they want his clothes. మరి వారు రక్షణ అక్కర్లేని రక్షణ యొక్క బట్టలు కావాలని చెప్పి ఆశించేవారుగా ఉన్నారు. मेरे माँ की मैं आजकल भी लोग मेटीरियल ब्लेसिंग के बारे में सोचते हैं, सेवियर के बारे में नहीं सोचते. మరి ఈ దినాల్లో ఇప్పుడు జనం మరి లోకరీతిగా ఉన్నటువంటి మరి దీవెన కొరకే ప్రజలు ఆశించేవారు ఉన్నారు కానీ రక్షణ కొరకు కాదు. देखिए मेरे प्यारो, they don't want the savior, they want material things. మరి వారందరూ కూడా మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అక్కర్లేదు కానీ భౌతికమైనటువంటి వస్తువుల వారికి ఆశపడి కలిగి ఉన్నారు. मेरे प्यारो, हम मिलकर प्रभु को धन्यवाद करें. हाँ, रेवलेशन में 3रा अध्याय की 20वां पद में हम देखेगा तो लवोदिकिया कलीसिया के बारे में वहां लिखा हुआ है. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే देखिए प्रकाशित वाक्य रेवलेशन 3:20.
सुन, मैं तेरे या। द्वार पर खड़ा हूँ हाँ और खटखटाता हूँ। या। यदि कोई मेरी आवाज सुने हाँ और द्वार को खोले, हाँ तो मैं उस घर में प्रवेश करूंगा हाँ और उसके साथ बैठकर भोजन करूंगा हाँ। और वो मेरे साथ बैठकर भोजन करेगा। ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. आमीन. ఆమేన్. देखिए मेरे प्यारो, यंगर सिपाही लोगों के बारे में हमने देखा, उन लोग सेवर को नहीं चाहिए, लेकिन उनका कपड़ा, उसका मतलब मेटीरियल ब्लेसिंग के बारे में लोग सोच रहा है. మరి ఇక్కడ చూసినట్లయితే సైనికులకు ఆయన యొక్క మరి రక్షించే దేవుడు అక్కర్లేదు, కానీ ఆయన యొక్క బట్టలు అనగా మరి భౌతికమైన వస్తువుల మీద వారు ఆశ కలిగి ఉన్నారు. देखिए मेरा प्यारो, ये आज सुबह की समय हम लोग प्रभु के चरणों पर बैठा हुआ है. अपने आप से पूछे, am I interested only in material blessings? Am I not interested in spiritual blessing? अपने जीवन के बारे में हम सोचेंगे. మరి ఈ ఉదయకాలం దేవుని పాదాల వద్ద కూర్చున్న మనం ఈ రీతిగా మనం ప్రశ్నించగలము. నేను మరి కేవలము భౌతికమైనటువంటి జీవన మీద ఆధారపడి ఉన్నానా, లేక మరి ఆత్మీయ జీవన మీద ఆధారపడి మనం ప్రశ్నించుకుందాం. रोटी कपड़ा मकान ये सब चाहिए जिंदगी बिताने के लिए, लेकिन उससे बढ़कर आत्मिक जीवन में बढ़ोतरी पाने के लिए हमारे जीवन को प्रभु के लिए अर्पण करने वाला बन जाए. మరి రొట్టి మరి యొక్క బట్టలు మరి యొక్క నివాసం కూడా మనకు జీవించడానికి అవసరమైన అయినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు రక్షణకరైన యేసుక్రీస్తు మనం ఎన్నుకునే వారిగా ఉందాం. लेकिन मेरा प्यारो, ये नहीं है. एक और वचन, वो 3रा अध्याय प्रकाशित वाक्य पुस्तक में हमने देखेंगे. మరి ప్రకటన 3వ అధ్యాయంలో మరొక వచనం చూద్దాం. हाँ देखिए, उसकी 15 और 16 पद में हम लोग ऐसे पढ़ते हैं. 15-16 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి, మనం గమనిద్దాం. हाँ मैं तेरे काम जानता हूँ हाँ और ये भी जानता हूँ हाँ तू कितना कोमल और शीतल है और गर्म है. इसलिए क्योंकि तू गुणगान है, ना नर्म ना शीतल, तू अपने मुंह से तुझे थूक दूंगा. देखिए हम लोग ऐसे पढ़िए तेलुगु में. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. देखिए वो क्या बोल रहा है, ठंडा भी नहीं है गर्म भी नहीं है, बीच में रह रहा है बोल रहा है. మరి అక్కడ వాక్యం చూసిన ఏం చెప్తున్నా అంటే మరి చల్లగా లేవు వెచ్చగా లేవు అని చెప్పి చెప్తున్నా, రెండింటి మధ్యలో చెప్తున్నాడు. विश्वासी बोलते लेकिन ठंडा नहीं है गर्म भी नहीं है. मेरा प्यारो, हालेलुया, हम मिलकर धन्यवाद करें. लवोदिकिया कलीसिया के समान नहीं बनना है. हमें मेटीरियल ब्लेसिंग्स जरूरत है, और उससे बढ़कर आत्मिक ब्लेसिंग्स के लिए प्रार्थना करें. మరి ప్రియాల గమనించిన మనం లఘువిద్య సంఘం వలె కాక మరి మనం భౌతికమైన వస్తువుల మీద ఆశలు కాకుండా అవైతే మనకి జీవితానికి అవసరం ఉన్నాయి, కానీ అయినప్పటికీ మనం ఆత్మీయ జీవన కొరకు మనం ఆశించేవారుగా ఉందాం. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. आइए धन्यवाद करें. कई बहुत लोगों के बारे में आजकल पास्टर लोग भी प्रचार कर रहा है, यीशु के पास आओ, यू रिसीव ऑल द मेटीरियल ब्लेसिंग्स. वचन में ऐसा कभी नहीं लिखा है मेरा प्यारा. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మరి అనేక మంది సేవకులు ఈ రీతిగా ప్రచారం చేసేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా మీకు కావాల్సిన సమస్తము కూడా మరి మీకు దొరుకుతాయని చెప్తున్నారు, అనేది ఈ వాక్యంలో ఎక్కడా లేదు ప్రియులారా. हमें ये लोगों के समान है, सिपाही लोगों के समान है. यीशु को नहीं चाहिए, यीशु का कपड़े को चाहिए. That means they don't need spiritual blessing, they need only physical things. మరి సిపాయిల వలె రక్షకుడని యేసుని వారు కాదనుకుంటున్నారు, కానీ ఆయన యొక్క బట్టలు మరి భౌతిక వస్తువులను వారు కోరుకునే వారుగా ఉంటున్నారు. हमें एक बार फर्स्ट हमने देखा, यूदा के समान लोग जो है, जिसके पास जाना है उनके पास नहीं जाते. మరి మొట్టమొదటి మనం చూసిన యూదా వలె సమానమైనటువంటి మనుషులు ఎవరో తిరిగి వెళ్ళారో వారి మధ్య వెళ్ళక మరి ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. दूसरे किस्म के लोग मैंने देखा है, जब चूज करने का मौका आता है तो करेक्ट व्यक्ति को चूज नहीं करते हैं, यीशु को नहीं बरबास को चाहिए बोलकर दुनिया के पीछे जाते हैं.
మరి రెండో రకం వ్యక్తులు మనం చూసినట్లయితే మరి ఎంచుకునే సమయం వచ్చినప్పుడు వారు మరి రక్షకుడు యేసును క్రీస్తును ఎంచుకొనక మరి బరబ్బాను కోరుకునే వారుగా ఉంటూ ఉన్నారు. तीसरा किस्म का लोग जो है यीशु को नहीं चाहिए, कपड़ा चाहिए, हमें मटेरियल थिंग्स चाहिए बोलकर ऐसा कोशिश करते हैं. మరి మూడో రకం వ్యక్తిని చూసినట్లయితే మరి యేసు రక్షకుడైన యేసు మాకు అక్కర్లేదు కానీ ఆయన బట్టలు భౌతికమైన వస్తువులు మాకు కావాలని చెప్పి కోరుకునే వారుగా ఉంటూ ఉన్నారు. आमीन, प्रेज़ द लॉर्ड. लेकिन एक और लोगों के बारे में हम देखेंगे. మరి ఇంకొక రకం మనుషులు కూడా మనం చూద్దాం. जॉन्स गॉस्पेल 19 अध्याय 19 चैप्टर. యోహాను సువార్త 19వ అధ్యాయం. और हम पढ़ेंगे 25 से लेकर 27 वर्ष तक पढ़ेंगे. 25 నుంచి 27 వరకు చదువుకుందాం. हाँ, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు ప్రియ శిలువ వద్ద నిలుచుండిరి. हाँ, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. आमीन. देखिए मेरा छोटा सा जुट के बारे में वहां पर लिखा है. మరి ఇక్కడ చిన్న మందన గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది. देखिए वहां पर प्रभु के प्रेम से भरा हुआ लोग. మరి ఇక్కడ చూసినట్టు వారందరూ దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డ వారై ఉంటూ ఉన్నారు. आमीन. यहाँ में चेला जो है यीशु का माँ के बारे में वहां लिखा है. आमीन. ये स्त्री और प्रभु पुकार कर बोल रहा है ये तुम्हारा लड़का ये है बोलकर निराशा से रहने वाला मेरा लड़का चले गया सोचकर रोके आया हुआ स्त्री को प्रभु ने बोला ये तुम्हारा बेटा है बोलकर उनके जीवन में एक ऐसा अनुभव दे रहा है. మరి యొక్క యేసుక్రీస్తు తల్లి నుంచి ఇక్కడ చెప్పబడింది ఎంతో వేదంతో మరి రోధించి మరి అక్కడ వచ్చిన తల్లికి అతను యేసుక్రీస్తు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఒక ఆ ఆదరణగా కలిగే రీతిగా हमारा प्रभु के पुनरुत्थान के बाद अपने बारे में सोचने वालों को आदर करने वाला प्रभु को यहाँ पर दिखाई दे रहा है. మరి ఇక యేసుక్రీస్తు పునరుద్ధానంతో తన కొరకు ఆలోచించే వారి కొరకు వారి ఆదరణ నిమిత్తమే యొక్క వాక్యం చెప్పబడి ఉన్నది. हमारे बारे में चिंता करने वाला प्रभु यहाँ पर उनके सामने खड़ा है. మరి యొక్క మన గురించి చింతించేది మనతో ఉంటూ ఉన్నాడు. छोटा सा झुंड है, इन लोग बहुत छोटा झुंड है, लेकिन उनके बारे में सोचने वाला उनके बारे में हमें सब कुछ देने वाला प्रभु उनको तसली दे रहा है. మరి ఇక్కడ ఎంతో చిన్న మందగా ఉంటున్నారు, చాలా కొద్ది మంది ఉంటున్నారు. అయితే వారి గురించి ఆలోచించి వారికి సహాయం చేసి వారికి ఆదరణ ఇచ్చే దేవుడు మరి మన వారితో ఉన్నాడు. और नीचे उसके बाद हम लोग देखते हैं यौन वाला दौड़कर कब्र में गया बोल के लिखा है. మరి అక్కడ చూసినట్టు మరి పరిగెత్తుకుని అక్కడ సమాధిలో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. आमीन. मेरा प्यारो हालेलुया. कब्र खाली देखकर उन लोग परेशान तो हो गया है. మరి యొక్క సమాధి ఖాళీగా ఉన్నట్టు చూసారు, ఎంతో మరి వేదన कब्र में हो कैसा भी हो हमको यीशु मसीह चाहिए बोलकर यूहन्ना और वो चेले लोग दौड़ के जा रहा है. మరి యోహాను ఆయన శిష్యుడు కూడా ఎట్టి పరిస్థితుల వరకు యేసుక్రీస్తు కావాలని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నారు. यूदा के समान उनका लाइफ खत्म नहीं हुआ, वो दौड़ कर जा रहा है यीशु मसीह को देखना है बोलकर दौड़ के जा रहा है. మరి యూదా వల్ల అతని జీవితం ముగించబడలేదు కానీ మరి యోహాను తన యేసుక్రీస్తు కావాలని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళేవాడిగా ఉంటూ ఉన్నాడు. दौड़ के जाने से मरा हुआ यीशु को नहीं जिंदा हुआ यीशु को यूहन्ना देखा बोलकर वचन में लिखा है. మరి యొక్క పరిగెత్తి వెళ్ళడం ద్వారా మరి మరణించిన యేసుని కాదు కానీ సజీవుడైన యేసుని చూసినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ऐसा झुंड में हम रहने वाला बनता है मेरा प्यारो. चाहे लोग ज्यादा नहीं है, हम कुछ लोग हैं फिर भी हम यीशु के पीछे जाने वाला बनता है. మరి ప్రియులారా అటువంటి గుంపులు అటువంటి చిన్న మందులో మనం ఉండేవారుగా ఉండాలి. ఎక్కువ మంది లేకపోయినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు మనం జతకట్టబడేవారుగా ఉండాలి. प्रेज़ द लॉर्ड हालेलुया. देखिए 20 अध्याय की 15 पद में यीशु स्त्री से पूछ रहा है ये स्त्री तू क्यों रो रहा है. మరి 20 అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవునని చెప్పాను. देखिए 20 अध्याय की पहला पद में हम लोग देख रहा है हाँ एकदम अर्ली मॉर्निंग सुबह हमें उन लोग दौड़कर कब्र के पास गया बोल के लिखा है. మరి 20వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందరగడ సమాధి వద్దకు వచ్చి మరి వచ్చినట్టుగా చూస్తున్నాం. పరిగెత్తుకుని पत्थर हटाएगा बोलकर सोच कर गया, लेकिन जब उन लोग पहुंचने से पहले पत्थर हटा कर रखा. మరి యొక్క రాయిని తొలగించాలి ఎలా అని చెప్పి ఆలోచించి వెళ్ళున్నారని వారు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ రాయి తొలగించబడింది.
यीशु के पीछे जाओ मेरा प्यारो, आंख के सामने रखा हुआ पत्थर हट जाएंगे। हालेलुया। మరి యేసుని వెంబడిస్తే ప్రియులారా మీ యొక్క ముందున్నటువంటి రాయ మీ సమస్య అనేటువంటి రాయ కూడా తొలగించబడుతుంది. आपको पूछेगा क्यों रोते हो, आपका आंसू देखने वाला प्रभु आपके लिए जीता దేవుడు నువ్వు है। ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేవాడుగా నీ యొక్క కన్నీటిని తుడిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. प्रेज़ द लॉर्ड, हालेलुया। यीशु के पीछे गया हुआ छोटा से झुंड को प्रभु बोला क्यों रोते हो, हालेलुया। आपके आंसू वो देख रहा है मेरा प्यार। మరి యేసును వెంబడించండి యొక్క చిన్న మందను చూసి దేవుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేవాడుగా ఉంటూ ఉన్నాడు. हम ये झुंड में रहने के लिए आई हमारे जीवन को प्रभु के हाथों में अर्पण करें। మరి ఇటువంటి గుంపులో మనం ఉంటాం, మన జీవితాన్ని అర్పించుకునే వారుగా ఉందాం ప్రియులారా. प्रेज़ द लॉर्ड, उनके बारे में उनके जीवन के हमें निराशा को जानने वाला हमें प्रभु उनके साथ रहा। మరి వారి జీవితంలో నిరాశను గుర్తించిన దేవుడు వారితో పాటు తోడుగా ఉన్నాడు. कैसा भी हो, यीशु को ना छोड़ने वाला झुंड में हम लोग रहने के लिए आज हमारे जीवन को प्रभु के लिए अर्पण करने वाला बच्चा। మరి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు విడువక ఆయన వెంబడించే వారిగా ఉండే గుంపులో మనం ఉండేటట్టుగా మనం జీవితాన్ని అర్పించుకుందాం. प्रेज़ द लॉर्ड, दौड़ कर जाए कब्र के पास, मरा हुआ यीशु को नहीं, जिंदा हुआ यीशु को आप देखेंगे, आमीन, वो आपको आशीष देंगे। మరి పరిగెత్తుకుని వెళ్ళి మరి యొక్క మరణించిన యేసుక్రీస్తుని కాదు కానీ సజీవుడైన యేసును మనం చూసేవారుగా ఉందాం. ఆయన మనకు మరి ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. आमीन, प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. आइए मिलकर धन्यवाद करें। हम कौन सा झुंड में आज सुबह है, हम अपने आप को सोचे। మరి ప్రియులారా మనం ఏ గుంపులో ఉన్నాం మనం ప్రశ్నించుకుందాం. यूदा के समान हमें नहीं रहना है। మరి యూదావలే మనం ఉండకూడదు. दौड़ के आए तो भी करेक्ट व्यक्ति के पास, यीशु के पास जाने वाला बन जाए। మరి పరిగెత్తుకుని వచ్చినప్పుడు కూడా మరలా వచ్చినప్పుడు కూడా మనం సరైన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే వెళ్ళేవాడిగా ఉండాలి. चूज करने के लिए मौका मिला तो यीशु को चूज करने वाला बन जाए। మరి ఎంచుకునే అవకాశం దొరికినప్పుడు కేవలం యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎంచుకునే వారిగా ఉండాలి. हमें बरबास को हमें नहीं चाहिए, बरबास हमें कुछ भी नहीं दे सकता। यीशु मसीह आपको जीवन दे सकता है, हमारा जिंदगी को चेंज कर सकता है, हमारे जीवन में सब कुछ दे सकता है। उसको चूज करने वाला बन जाए। మరి బరబ్బాను కాక మరి మన జీవితంలో సమస్యను ఇచ్చేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని తోడుగా ఉండే దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రం మనం ఎన్నుకునేవారుగా ఉండాలి. और तीसरा झुंड को हमने देखा है, हालेलुया। कपड़ा लेने के लिए यीशु को नहीं चाहिए, उनका कपड़ा मतलब मेटीरियल ब्लेसिंग हमें चाहिए, हमें यीशु को नहीं चाहिए बोलने वाला झुंड में हमें नहीं रहना है। మరి మూడో గంపు చూసినట్టు ఎవరు కేవలం మరి భౌతిక వస్తువుల మీద ఆశపడి బట్టలు పంచుకునే వారికి ఉన్నారు తప్పితే మరి రక్షణ ఇచ్చే దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకోవట్లేదు. అటువంటి గుంపులో మనం ఉండకూడదు. मेटीरियल ब्लेसिंग्स हमें चाहिए, वो नहीं चाहिए बोलकर नहीं बोल रहा, लेकिन वो नहीं है हमारा इंटेंशन। हमारा इंटेंशन प्रभु है। हमें प्रभु को पाने के लिए हालेलुया हम लोग हमारे जीवन को अर्पण करने वाला बन जाए। మరి భౌతిక కోసం మన జీవితానికి ఎంత అవసరం ఉంటుంది కాదు, అవి అవసరం లేదు నేను చెప్పట్లేదు. కానీ మరి అయితే మనం రక్షించే దేవుడు మనకు దయ చూపించే దేవుడు మనకు తోడుగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు మనం ఎన్నుకునే వారిగా ఉండాలి. और फोर्थ ग्रुप में हमने देखा है, మరి నాలుగో గుంపులు కూడా మనం చూసి ఉన్నాం. वो छोटे ग्रुप है, చాలా చిన్న మందగా ఉన్నారు వాళ్ళు. लेकिन परमेश्वर से प्रेम से भरा हुआ झुंड है इन लोग पर। మరి వారైతే మరి దేవుని యొక్క ప్రేమతో మరి యొక్క నింపబడిన గుంపై ఉంటుంది. परमेश्वर से प्रेम से भरा हुआ स्त्री लोग, अब प्रभु यीशु मसीह का करीब रहने वाला यूहन्ना चेले के बारे में वहां लिखा है। మరి యేసుక్రీస్తుని కోరుకునే మరి ప్రేమించేటువంటి అక్కడ స్త్రీలు మరియు యోహాను వారి యొక్క శిష్యుల గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. आमीन। उन लोग अपने बारे में सोचने वाले यीशु को देखा मेरा प्यारो। మరి వారందరూ కూడా తమ కొరకు యేసుంచే యేసుక్రీస్తుని పట్ల ఆదరణ కలిగి ఆశ కలిగి ఉన్నారు. वो बहन से प्रभु पूछा है क्यों रो रहे हो, మరి ఆయన ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి అడిగి ఉన్నాడు. అక్కడ पुनरुत्थान पाया हुआ प्रभु उस स्त्री से पूछ रहा है आप क्यों रो रहे हो। మరి పునరుద్ధారుడైన యేసు ఆ యొక్క స్త్రీని అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. यीशु के पीछे जाओ, आज प्रभु पूछेगा क्यों रो रहे हो, व्हाट इज द रीजन व्हाई यू आर क्राइंग, आपके जीवन में क्या हो गया है बोलकर पूछने वाला प्रभु आज भी जिंदा है। మరి యేసుని వెంబడించిన ఆయన వెంట వెళ్ళినట్లయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు, నీ యొక్క బాధ ఏంటి, నీ యొక్క సమస్య ఏంటని చెప్పి యేసుక్రీస్తు మనల్ని అడిగేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ రోజు కూడా సజీవుడిగా ఉంటూ ఉన్నాడు. कौन सी का किस कारण से आप रो रहा है, మరి ఎందుబట్టి మీరు ఏడుస్తున్నారని చెప్పి అడిగేవారుగా ఉంటున్నారు. हो सकता है ये वायरस के कारण हम रो रहे हैं, प्रभु पूछेगा क्यों रो रहे हो। మరి మన యొక్క మహమ్మారిని బట్టి మనం ఏడుస్తుండొచ్చు. అయితే మరి దేవుడు మనం అడిగేవాడుగా ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. आमीन। आपकी जीवन शरीर की समस्या के कारण हम रो रहे हैं तो प्रभु पूछेगा क्यों रो रहे हो। మరి యొక్క మన శరీరంలో బాధతో మరి రోగంతో మనం బాధపడినట్లయితే మరి ప్రభు అడగొచ్చు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. फाइनेंशियल प्रॉब्लम के कारण आप रो रहे हैं तो प्रभु पूछ रहा है क्यों रो रहे हो।
మరి మన ఆర్థిక సమస్య మనం ఏడుస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు ఈ రీతిగా అడిగారు, ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పి. और दूसरा कोई प्रॉब्लम के कारण रो रहा है तो आज प्रभु पूछ रहा है क्यों रो रहे हो, हमारे जीवन में तसल्ली देने वाला प्रभु हमारे लिए जीता है. మరి మన యొక్క జీవితంలో మరి ఏ విధమైన సమస్య మనం ఏడుస్తున్నప్పుడు కూడా మనకి శాంతినిచ్చి ఆదరణిచ్చే దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేవాడుగా ఉంటున్నాడు. Praise the Lord. हम मिलकर धन्यवाद करें. कठिन परिस्थिति में भी उन लोग दौड़कर कब्र के पास गया. మరి మన యొక్క పరిగెత్తుకుని సమాచారం వెళ్ళేవారుగా ఉండాలి. हमें परिस्थिति कैसा भी हो यीशु को पीछे जाने वाला बन जाए. మరి మన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ కూడా ఎంత గంభీరమైనప్పుడు కూడా మనం యేసుక్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. हमें हो सकता है जीवन में सब कुछ हमारे खिलाफ होगा, लेकिन मेरे प्यारो हम मिलकर प्रभु के पीछे जाएंगे. మరి మన జీవితంలో ప్రతిదీ కూడా మనకు అననుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, అయినప్పుడు కూడా మనం యేసుక్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. कल आप साहब ने देखा हुआ है, ये झारखंड में एक पादरी साहब कोटेज मीटिंग के बाद आ रहा शत्रु लोगों ने बड़ा क्या बोला है आग से लेकर उनका सिर को मारा, उनका शरीर में भी पूरा ऐसा मारा है. మరి నిన్న వాట్సాప్ లో మెసేజ్ చూసి వింటున్నాను నేను. అక్కడ జార్ఖండ్ లో ఒక మరి సేవకుని వారు మరి ఆయన కాటేజ్ పైకి వెళ్ళి తిరిగి వస్తున్న గొడ్డలతో ఆయన తల నరికి మరి శరీరం అంతా గాయపరిచి ఉన్నారు. हाँ मैं प्रेज़ द लॉर्ड. मेरा प्यारो मरने का वक्त भी है तो भी बोला मैं यीशु के लिए जीऊंगा बोलकर वो आदमी बोल रहा है. మరి మరణించే సిద్ధంగా మరణించే సమయంలో కూడా నేను యేసుక్రీస్తుతో ఉన్నానని చెప్పి ఆ వ్యక్తి చెప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు. हम मिलकर प्रभु को धन्यवाद करें. आज प्रभु हमारे साथ है. मेरा प्यारो वो आपसे पूछ रहा आप क्यों रो रहे हो. మరి మనందరం కలిసి మరి దేవునితో మనకి వేడుకున్నాం. మరి ప్రభు మనల్ని అడుగుతున్నాడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి. व्हाट प्रॉब्लम आपके जीवन में कौन सी समस्या के कारण अब आंसू बहा रहा है. మరి నీ యొక్క ఏ యొక్క కారణాన్ని బట్టి నీ జీవితంలో ఏడుస్తున్నావు అని చెప్పి దేవుడు మనల్ని అడిగేవాడుగా ఉంటూ ఉన్నాడు. आपको मालूम है इस्करियोता यूदा से पूछा नहीं ये बात. మరి ఈ యొక్క మాట యూదా ఇస్కరియోత దేవుడు అడిగి ఉండలేదు. बरबास को चूज किया हुआ लोगों को पूछा नहीं ये बात. మరి బరబ్బాని ఎన్నుకున్నప్పుడు అతనితో చెప్పి అడిగి ఉండలేదు. कपड़ा ले चाहिए बोलकर कपड़ा लेने वालों को पूछा नहीं ये प्रश्न. మరి బట్టలు కావాలని పంచుకునే అక్కడ సైనికులతో కూడా ఆయన అడిగి ఉండలేదు. हमें उनका पीछे आने वाले उनको ढूंढते हुए आया हुआ लोगों से पूछा क्यों रो रहे हो. మరి ఆయన వెంబడించి మరి ఆయన వెంట వెళ్ళే వారిని బట్టి అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తానని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. आइए हम भी प्रभु के पीछे जाएंगे. मेरा प्यारो जीवन में कैसा भी समस्या आए तो भी उनका पीछे ना छोड़ते हुए आगे बढ़े. वो हमारे आंसू को पोंछेंगे, हमारी जिंदगी में बदलाव लाएंगे, हमारे जीवन में उनकी आशीष से मालामाल करेंगे. మరి ప్రియులారా మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి యేసుక్రీస్తుని వెంబడించే వారుగా ఉందాం. ఆయన మనల్ని ఆదరించి మన కన్నీటిని తుడిచి మనల్ని సంరక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. झुंड तो छोटा है लेकिन उन लोग प्रभु के पीछे चले गए. మరి గుంపు అయితే చాలా చిన్నది ఉన్నది కానీ వాళ్ళందరూ కూడా యేసుని వెంబడించే వారుగా ఉంటూ ఉన్నారు. ऐसा झुंड में हम भी रहने के लिए आइए हमारे जीवन को अर्पण करने वाला बच्चा है. ప్రియులారా అటువంటి గుంపులో మనం ఉండేలా మన జీవితాన్ని అర్పించుకుందాం. Praise the Lord. Praise హల్లెలూయా the Lord. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా. हम यूदा के समान नहीं रहेंगे. మరి యూదా వలె మనం ఉండవద్దు. हाँ हम चूज करने का मौका आए तो बरबास को चूज करने वाला नहीं बनेंगे. మరి ఎంచుకునే సమయం వచ్చి బరబ్బాని ఎంచుకునే వారుగా ఉండవద్దు. मेटीरियल ब्लेसिंग के पीछे नहीं जाएंगे. మరి మరి భౌతిక వస్తువుల పట్ల మనం వెంబడించే వారుగా ఉండవద్దు. हमारा प्रभु को कहाँ रखा है, कब्र में से पत्थर कौन हटाएगा, यीशु को कैसा देखेगा बोलकर सोच कर जाने वालों के झुंड में हम लोग रहने वाला बच्चा. మరి యేసుక్రీస్తు సమాధి చేసి ఉండగా మరి ఆయన తొలగించే వారు ఎవరు, ఆయన ఎప్పుడు చూద్దామని చెప్పి వెళ్ళి ఆయన కొరకు ఆశతో వెళ్ళేవారుగా ఉందాం. प्रेज़ द लॉर्ड. हमेशा ऐसा एक हालेलुया विचार हमारे दिल के अंदर रहे, मेरे को यीशु को देखना है. మరి మన జీవితంలో ఎప్పుడు కూడా మన హృదయంలో ఒక ఆశ వాంఛ ఉండాలి, యేసుక్రీస్తుని ఎప్పుడు చూస్తానా అని. Amen. I want to see my Jesus. I want to have fellowship with him. बोलकर प्रभु को धन्यवाद करें. మరి మన ప్రభు రక్షణ యేసుక్రీస్తుని చూడాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని చెప్పి ఆశతో మనం ఉండేవారుగా ఉండాలి. आइए हम लोग प्रार्थना करें. अभी चर्च तो बंद है, कब चर्च खुला हो जाएगा, कब हम मिलकर आराधना कर सकता है बोलकर हालेलुया प्रार्थना करने वाला बन जाएगा. మరి ఇక ప్రస్తుత దినాల్లో సంఘం మరి మూయబడి ఉంది. మరి ఎప్పుడు ఆ సంఘాన్ని తెరిచి మనం ప్రత్యక్షంగా ఆరాధన చేస్తామని చెప్పి దాని కొరకు మనం ప్రార్థించేవారుగా ఉందాం. ऐसे एक छोटे झुंड में हम रहने के लिए आइए मिलकर धन्यवाद. మరి అటువంటి చిన్న గుంపులో మనం ఉండడానికి మరి మన ముందు ఉండేవారుగా आइए ఉందాం. बना को गुम्बन करते हुए 1 मिनट हम अपने आप से पूछे, మరి మనతో ప్రశ్నించుకుందాం, कौन सा झुंड में मैं रह रहा हूँ. మరి ఎటువంటి గుంపులో నేను ఉన్నానని చెప్పి మనం ప్రశ్నించుకుందాం. Am I interested only in material things? Am I not interested in my spiritual blessings? మరి నేను కేవలం భౌతిక వస్తువుల పట్ల ఆశ కలిగి ఉన్నానా, లేక మరి ఆత్మీయ మేలుల పట్ల ఆశ కలిగి ఉన్నానని చెప్పి మనం ప్రశ్నించుకుందాం.
चूज करने का मौका है तो यीशु को नहीं, हमें दुनिया की बातों को चूज करने के लिए हमें तैयार है कि ऐसा अपने आप से पूछेंगे। మరి ఎంచుకునే సమయం వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుని కాక మరి లోక వస్తువులను లోకాశల పట్ల మనం ఆసక్తి ఉన్నామా అని ప్రశ్నించుకుందాం। वापस आए तो हमें जिसके पास जाना है उनके पास नहीं, दूसरों के पास जाने वाला जैसा आदमी नहीं, हाँ अपने आप से पूछने वाले बन जाए। మరి మనం ఈ రీతిగా మరొకసారి ప్రశ్నించుకుందాం। మనం తిరిగి వాపస్ వచ్చినట్లయితే ఎటువంటి వ్యక్తి దగ్గర మనం వెళ్ళేవారుగా ఉండాలి? మరి ప్రభు దగ్గర లోకస్తుల దగ్గర అని చెప్పి మనం ప్రశ్నించే వారుగా ఉందాం। वो छोटे से झुंड के समान यीशु को देखना है, यीशु का आशीष पाना है। मेरे लिए जिंदगी दिया हुआ प्रभु को मैं अपनाना चाहता हूँ बोलकर अपने जीवन को समर्पण करने वाला अभी झुंड में हम लोग आने के लिए प्रार्थना। మరి అటు చిన్న గుంపులో యేసుని వెంబడించే గుంపులో యేసు వద్ద నుండి మరి ఆత్మీయ మేలు పొందుకునే గుంపులో మనం ఉండేవారుగా ఉందాం। आज भी प्रभु पूछेगा क्यों रोते हो? మరి ఇప్పుడు ఈ రోజు కూడా మన దేవుడిని అడిగేవాడిగా ఉన్నాం, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పి అడిగేవాడిగా ఉంటున్నాడు। आपकी आंसू देखने वाला आमीन आपके सामने खड़ा है। నీ యొక్క కన్నీటిని చూసే దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు। आपकी समस्या देखने वाला आपके सामने खड़ा है। మరి నీ సమస్యను చూసే దేవుడు మనం చూస్తూ ఉన్నాడు। आपकी शरीर की क्लेश को देखने वाला आपके सामने खड़ा है। నీ యొక్క శరీరంలో ఉండే రోగాన్ని చూసే దేవుడు నీ ముందు ఉన్నాడు। आमीन। आइए उसको देखकर उसके करीब रहकर उनका पीछा करते हुए आशीष पाकर आगे बढ़ते जाए। प्रभु हमें सहायता करे। మరి ప్రియులారా మరి ఆయనతో పాటు ఉండి ఆయన దగ్గరలో ఉండి ఆయన సమీపంలో ఉండి మరి ఆయనతో పాటు వెంబడించే వారుగా మనం ఉందాం। ఆయన మన प्रभु हमें सहायता करने के लिए आइए धन्यवाद करें। మరి దేవుడు మనకి చేసిన సహాయం బట్టి మరి ప్రార్థించుకుందాం। आइए अब आंखों को बंद करते हुए एक मिनट मिलकर प्रार्थना करें। మరి ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో కొనసాగుదాం। हमारे अनुग्रहकारी दयालु सर्वशक्तिमान परमेश्वर पिता, दिल की गहराई से हम तेरा धन्यवाद और स्तुति करते हैं प्रभु। थोड़े समय आपके चरणों पर बैठने के लिए हमें कृपा दिया प्रभु। जूम के ऑनलाइन सर्विस में जितने प्रिय लोग शामिल होते हैं सबके लिए धन्यवाद। जो वचन हमें दिया उसके लिए धन्यवाद हो प्रभु। प्रभु जब वापस आए तो यूदा के समान हम नहीं रह रहा है। सही आदमी प्रभु सभी प्रभु के पास आने के लिए हमें कृपा दो। चूज करने के लिए मौका आए तो यीशु को चूज करने वाला बन जाए। बरबाद नहीं, मटेरियल ब्लेसिंग के बारे में नहीं, आत्मिक जीवन के आत्मिक ब्लेसिंग के बारे में हम विचार करने वाला बन जाए। छोटे से झुंड के समान, मेरी के समान, योना के समान हमारा प्रभु का पीछे करने के लिए हमें सहायता करने के लिए प्रार्थना है। प्रभु आप हमारा आंसू को देखा है, हमारे समस्या को देखा है, हमारी जिंदगी को देखा है। आप हमें आशीष देने वाला है। धन्यवाद हो परमेश्वर। अनंतकाल का जीवन हमें दिया उसके लिए धन्यवाद देते हुए हमेशा आपका पीछे करने के लिए हम सबों को सहायता करो परमेश्वर। प्रार्थना सुनने के धन्यवाद देते हुए सबके साथ हुए आकर महिमा इज्जत आपको देते हुए जो बीमार है उनको चंगाई दो। त्यो सभी के लिए और एक बार धन्यवाद देते हुए कलीसिया को आपके आत्मर्पण करते हुए मार्च फर्स्ट वीक से आराधना शुरू करने के लिए भी फिजिकल आमेन आराधना शुरू करने के लिए सहायता करने की विनती करते हुए आगर महिमा इज्जत आपको देते हुए यीशु के मीठे पवित्र नाम से मांगते सुनो दया करके ग्रहण कर ले। ఆమేన్ आमेन आमेन। తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సంతోషం సమాధానం దేవుని కాపుదల మనమందరితో దేశ విదేశాలలో ఉన్న ప్రియులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక। ఆమేన్ ఆమేన్। యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం కలిగిన గాక। ఆమేన్। ఆమేన్। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। सब लोग चेन प्रेयर करते रहना, प्रार्थना करें, एक दूसरों के लिए प्रार्थना करें। प्रभु हम सबों को सहायता करें। प्रेज द लॉर्ड। అందరూ కూడా ఒక గొలుసు ప్రార్థన కొనసాగించండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారుగా ఉందాం। దేవుడు మనందరినీ దీవించును గాక। थैंक यू ब्रदर, प्रेज, थैंक यू वेरी मच। ఓకే బ్రదర్, థాంక్యూ। थैंक यू ब्रदर, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। प्रिय येशू, प्रिय येशू, प्रिय येशू, प्रिय येशू।
యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముండ్రాముకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును వృద్ధాడేదన్, ప్రతి ఒక్క గాయమును వృద్ధాడేదన్. ప్రియా యేసు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ఆహా ఆ బూరా ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసు